హెల్త్ టైంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి బ్రెయిన్ ట్యూమర్. అసలు ఇది అంటే ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అండ్ అలాగే ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఉంటాయి, అండ్ వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది వంటి విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కె వంశీకృష్ణ గారు. సో వీరు వచ్చేసేసి కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అండ్ అలాగే బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ కూడా. సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వచ్చేసి బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? బ్రెయిన్ ట్యూమర్ కాకపోతే ఏ ట్యూమర్ అయినా ఏంటంటే సెల్స్, మన బాడీలో ఉండే సెల్స్ ఓవర్ గ్రోత్ అవడం, అంటే ఇన్ఫ్లమేషన్. ఒకటి ఉన్న సెల్స్ మల్టిప్లై అవ్వడం, 1/100, 1/1000 సెల్స్ లాగా మల్టిప్లై అయిపోతే దట్ ఈస్ కాల్డ్ ట్యూమర్. సో ట్యూమర్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. ఇఫ్ ఇట్స్ లంగ్లో ఉంటే లంగ్ ట్యూమర్ అంటాము, స్టమక్లో ఉంటే స్టమక్ క్యాన్సర్, బ్రెయిన్లో ఉంటే బ్రెయిన్ ట్యూమర్. సో ఎనీ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ట్యూమర్ గ్రోత్. ఓకే. అండ్ అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఫామ్ అవడానికి రీజన్స్, కారణాలు ఏంటంటారు? అన్లైక్ అదర్ ట్యూమర్స్, ఇప్పుడు మనకు లంగ్ క్యాన్సర్ కానీ స్టమక్ క్యాన్సర్ కానీ ఇవేంటంటే, లంగ్ క్యాన్సర్ అంటే యూజువల్లీ వి సే దట్ ఎక్కువ స్మోక్ చేసిన, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా, రెడ్ మీట్ ఎక్కువ తీసుకున్నా యూ సే దట్ విల్ గెట్ స్టమక్ క్యాన్సర్స్ ఇవన్నీ చెప్తుంటాం. కానీ బ్రెయిన్ ట్యూమర్స్కి అనేది బ్రెయిన్ ఈజ్ ఎ పెక్యులర్ థింగ్. దానికంటూ ప్రత్యేకంగా ఈ రీజన్స్ వల్ల, ఈ కారణాల వల్ల వస్తుందని ఎక్కడ ఏమి రాసలేదు. ఫ్యూ సే దట్ రేడియేషన్ ఇండ్యూస్డ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయని దేర్ ఆర్ ఫ్యూ స్టడీస్, బట్ ఇంతవరకు అయితే ప్రూవెన్ స్టడీస్ అయితే ఎక్కడ ఏమీ లేవు. స్టిల్ స్టడీస్ ఆర్ గోయింగ్ ఆన్ రిగార్డింగ్ దట్ వన్. కానీ ఎక్కడ ప్రూవెన్ అంటే ఫోన్లు మాట్లాడడం వల్ల లేకపోతే సెల్ ఫోన్ టవర్స్ వల్ల ఇవి వస్తున్నాయి అని అంటారు, కానీ ఎక్కడ ప్రూవెన్ థెరపీ అయితే ఏం లేదు. అదర్ థింగ్ ఈజ్ వంశపార్యపరంగా, జెంటికల్గా. సార్ నేనేం మందు తాగాను, సిగరెట్ తాగాను, నాకేం చెడు హ్యాబిట్స్ లేవు, నాకు ఎందుకు వచ్చింది సార్ ఈ బ్రెయిన్ ట్యూమర్ అన్నట్టు వంశపార్యపరంగా వస్తుంటుంది ఇది. సార్ మా ఇంట్లో వాళ్ళకి కూడా యూజువల్ వంశపార్యపరంగానే ఎక్కువ వస్తుంటాయి. మా ఇంట్లో ఎవరికి లేదు సార్, మా ఇంట్లో ఎవరికి ఇలా లేదు అని అంటే ప్రాబ్లీ అవర్ ఫోర్ ఫాదర్స్, అంటే మన ముత్తాతలు వాళ్ళకి ఆ టైంలో దేర్ వర్ నో ఇంత అడ్వాన్స్ స్టడీస్ ఏం లేవు. ఆ టైంలో తలనొప్పి వచ్చినా వీ వుడ్ హావ్ ఓవర్లుక్డ్ ఇట్. తలనొప్పి ఉన్నా ఏం లేదు టాబ్లెట్ వేసుకొని పడుకుంటే సరిపోద్ది అదేనే, దెన్ సడన్లీ వీ విల్ లూజ్ దెమ్. ఆ టైంలో ఇంత డయాగ్నోసిస్ లేదు కాబట్టి వీ మైట్ హ్యావ్ మిస్డ్ ఇట్. సో ఆ పోనీ అక్కడ నుంచి మన ఫోర్ ఫాదర్స్ నుంచి ఫాదర్స్కి మన వరకు వచ్చాక ఆ సెల్స్ మల్టిప్లై అయిపోయి బై ద టైమ్ ఐ మైట్ గెట్ బ్రెయిన్ ట్యూమర్. సో ఆ వంశపారంగా వచ్చేదే స్టడీస్ ఉన్నాయి, కానీ అదర్వైజ్ దెర్ ఆర్ నో పర్టికులర్ రీజన్స్ వల్ల, ఫోన్లో మాట్లాడడం వల్ల లేకపోతే ఈ టవర్స్ దాల్లో ఎక్కువ ఉండడం వల్ల అలాంటి పర్టికులర్ రీజన్స్ అయితే బ్రెయిన్ ట్యూమర్ కంటే ఏముండలేదు. రైట్. అండ్ అలాగే అంటే చాలా వరకు కూడా ట్యూమర్ అనేవి అంటే నార్మల్వి ఉంటాయి, క్యాన్సర్స్ కాజ్ చేసేవి ఉంటాయి. బట్ అంటే ప్రతి ట్యూమర్ కూడా క్యాన్సర్ కి సంబంధించింది అని కూడా చాలా మంది అపోహపడే వాళ్ళు ఉన్నారు. సో ఈవెన్ బ్రెయిన్ ట్యూమర్ విషయంలో కూడా ఇట్లానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి, వెరీ గుడ్ డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్ కానీ భయం కానీ ఏంటంటే, ట్యూమర్ అనగానే మనకు ఒంట్లో భయం ఉంటుంది. ఎనీవన్ ఈవెన్ ఇఫ్ యూ సే నాకు ట్యూమర్ ఉందంటే ఐ విల్ గెట్ రియలీ స్కేర్డ్. ఇందులో ట్యూమర్లో 2 రకాలు ఉంటాయి, బినైన్ ఒకటి, మ్యాలిగ్నెంట్ ఒకటి. మంచి ట్యూమర్ అంటే టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మోర్ ఈజీలీ జనాలకి మనం ఎలా చెప్తామంటే, మంచి ట్యూమర్, చెడు ట్యూమర్. మంచి ట్యూమర్ని మనం బినైన్ ట్యూమర్ అంటాం, వెరాస్ చెడు ట్యూమర్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటాం. అంటే మ్యాలిగ్నెన్స్ అంటే దాని స్ప్రెడ్ కానీ దాని గ్రోత్ కానీ వెరీ ఫాస్ట్గా ఉంటుంది. అది రావడమే మనకు తెలియకుండా వచ్చేస్తుంది, అది గ్రోత్ కూడా ఫాస్ట్గా గ్రోత్ అయింది. బినైన్ ట్యూమర్స్, మంచి ట్యూమర్ అని ఎందుకంటామంటే ఇది మనకు టైం ఇస్తుంది, మెల్లిగా గ్రోత్ అవుతుంది, దాని ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది, అన్లైక్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్. సో మంచి ట్యూమర్, చెడు ట్యూమర్ అని యూజువల్గా మన పేషెంట్కి అర్థమయ్యే భాషలు చెప్పుకోవడానికి మంచి ట్యూమర్, చెడు ట్యూమర్ అని చెప్తుంటాం. ఓకే. సో ప్రతిదీ కూడా క్యాన్సర్ లీడ్ చేసేవి అవి అన్నీ కాదు, డెఫినెట్లీ కాదు. అన్ని ట్యూమర్స్ చెడు ట్యూమర్స్, క్యాన్సరస్ ట్యూమర్స్ కాదు. కాబట్టి ఆ ట్యూమర్ టర్మ్, క్యాన్సర్ టర్మ్ అనేది కామన్గా అయిపోయింది కాబట్టి జనాలకి బ్రెయిన్ క్యాన్సర్ అనేది యూజువల్గా కామన్. ఏ క్యాన్సర్ అయినా బ్రెయిన్ క్యాన్సర్ అని ఫస్ట్ చెప్తారు కాబట్టి ఆ భయంతో అలా అయిపోతుంది. ఓకే. అండ్ అలాగే అంటే లక్షణాల విషయానికి వచ్చినట్లయితే కనుక సిమ్టమ్స్ క్యాన్సర్ రిలేటెడ్ చాలా వరకు మనం టైప్స్లో చూసినప్పుడు కొన్ని అది సివియర్ అయ్యి మినిమం ఎప్పుడు 6 months నుంచి ఆల్మోస్ట్ అది స్టార్ట్ అయి ఉంటుంది. బట్ తర్వాత 6 months తర్వాత లేకపోతే 1 year తర్వాత బయటపడడం లక్షణాలు అనేవి కొన్నిట్లో తెలుస్తాయి, కొన్నిట్లో తెలియదు. అగైన్ బ్రెయిన్ ట్యూమర్లో కూడా అట్లానే ఉంటాయి అంటారు సిమ్టమ్స్, లేకపోతే ఫాస్ట్గా క్విక్గా తెలుస్తుంది అంటారు. బ్రెయిన్ మళ్ళీ ఇంతమంది చెప్పినట్టు బ్రెయిన్ ఈజ్ ఎ వెరీ పెక్యులర్ థింగ్. ఇప్పుడు మనకు లంగ్స్ కానీ హార్ట్ కానీ పొట్టకైతే దాని ఫంక్షన్ ఒకటి రిలేటెడ్గా ఉంటుంది. ఊపిరి తీసుకోవడం లంగ్స్ ఫంక్షన్. మనకు ఊపిరిలో ఏమైనా ఇబ్బంది అవుతుందంటే వీళ్ళు ఇమీడియట్లీ నో. పొట్టలో మనకు జీర్ణం సరిగా కాకపోయినా లేకపోతే మోషన్స్ ఎక్కువ అవుతున్నా దెన్ యూల్ నో స్టమక్ రిలేటెడ్ ఏదైనా విషయం. బ్రెయిన్లో ఇట్ హ్యాస్ మెనీ ఫంక్షన్స్. ఒక గుర్తుపెట్టుకోవడం ఒకటే కాకుండా బ్రెయిన్ విల్ రిమెంబర్ మెనీ థింగ్స్, ఇట్ హ్యాస్ మెనీ ఫంక్షన్స్. సో దాని సిమ్టమ్స్ కూడా చాలా వేరియడ్గా ఉంటాయి.
అంటే ఈ ఒక్క సిమ్టమ్ వల్లనే మనకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని మనం ఎప్పుడు చెప్పలేము. కాకపోతే దెర్ ఆర్ 3 రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. అంటే సైంటిఫిక్గా చెప్తే రెడ్ ఫ్లాగ్ సైన్స్, కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన సైన్స్ మేజర్ ఇవి వచ్చినాయంటే వీ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ అనేటివి ఏంటంటే అర్లీ మార్నింగ్ హెడ్ఏక్. అర్లీ మార్నింగ్ హెడ్ఏక్, ఆ హెడ్ఏక్ ఒకటే కాకుండా హెడ్ఏక్తో పాటు వాంతులు రావడము, చూపు మసమసగా అవుతున్నాయి అని అంటే అప్పుడు మనం భయపడాల్సిన హెడ్ఏక్. ఎందుకు అది అని అంటే దానివల్ల రేస్డ్ ఐసీపీ, మనకు బ్రెయిన్లో బరువు ఎక్కువైపోతుంటుంది. సో దానివల్ల ఐసీపీ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటాం, బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల మనకు వాంతుల్లాగా రావడము, వాంతి అయిపోయిన తర్వాత తలనొప్పి తగ్గడము, దాని తర్వాత మన కంటి నరాలకు ద్వారా ఈ స్ట్రెచ్ ఎక్కువ అవుతుంటుంది దీనివల్ల, ఈ ప్రెషర్ వల్ల, అప్పుడు చూపు మస్ కావడము. సో ఈ 3 కలిపి ఉన్నాయి అంటే దెన్ యూ షుడ్ బి డెఫినెట్లీ వరీ. దాన్ని బట్టి మనం ఇమీడియట్గా కలవాలి డాక్టర్ని. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకొక డౌట్ కూడా వచ్చింది. చాలా వరకు కూడా మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళలో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అంటే వాళ్ళకి కాకపోతే పర్టికులర్గా మార్నింగ్ అనే ఉండదు, సడన్గా ఒక సైడ్ విపరీతంగా పెయిన్ అనేది రావటం, అండ్ అగైన్ మీరు అన్నట్లుగా వామిటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ పెయిన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఐది కూడా అసలు లైటింగ్ చూడరు. సో ఇవన్నీ ఉంటాయి. సో మీరు వెరీ గుడ్ డౌట్. అండ్ హౌ డు వి డిఫరెన్షియేట్ అంటే మనకి మేజర్ డౌట్ ఎప్పుడు వస్తుంటే మైగ్రేన్ హెడేకా ఇది ట్యూమర్ హెడేకా, మనకి భయం ముందు ఎలా అంటే. కాకపోతే మైగ్రేన్కి ఏంటంటే మైగ్రేన్ విల్ హ్యావ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. మైగ్రేన్ ఎలా అంటే హెవీ లైట్స్ పడకపోవడం కానీ, సౌండ్స్ పడకపోవడం కానీ, స్లీప్ సరిగా లేకపోయినా హెడేక్ రావడం కానీ. యూజువల్లీ మైగ్రేన్ కొంతమందికి ఈవెన్ పర్ఫ్యూమ్ స్మెల్ పడకపోవడం వల్ల, కొంతమందికి వండుతుంటే వంట స్మెల్ పడకుండా కూడా హెడేక్ వస్తుంది. సో మైగ్రేన్ హెడేక్స్ విల్ హ్యావ్ సటన్లీ సమ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. అండ్ ఆల్సో వన్ సైడెడ్ హెడేక్ ఉంటుంది మైగ్రేన్ హెడేక్. వెరాజ్ మనకి ట్యూమర్ హెడేక్ ఎట్లా ఉంటుంది అంటే యూజువల్ హోలోక్రేనియల్ హెడేక్ అంటాం, అంటే తలంతా నొప్పి రావడము, లేకపోతే ఒకటే భాగంలో నొప్పి రావడము. అండ్ ఈ బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇమాజిన్ ఈ భాగం ముందు భాగంని ఫ్రాంటల్ లోబ్ అంటాం. సో ఫ్రాంటల్ లోబ్ దేనికి? సోషల్ బిహేవియర్ కోసం. అంటే హౌ డు ఐ యాక్ట్ హియర్, నేను ఇక్కడ కూర్చున్నాను పద్ధతి కూర్చున్నాను అంటే బికాస్ ఆఫ్ ద మై ఫ్రాంటల్ లోబ్, ఇట్ ఇన్హిబిట్స్ మీ. ఈ ఫ్రాంటల్ లోబ్న వీ సీ సమ్ పేషెంట్స్, సరే మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఈ మధ్య పిచ్చి పిచ్చికి మాట్లాడడము, తెలియకుండా అటేటో వెళ్ళిపోవడము, ఇవన్నీ చేస్తున్నారు అని అంటారు. సో యూజువల్గా ఆ సిమ్టమ్స్ బట్టే మనకు అర్థమైపోతుంది ఓకే సంథింగ్ రిలేటెడ్ టు ద ఫ్రాంటల్ లోబ్ ఏదైనా ఉంటుంది. ఈ ముందు భాగంలో ఏమైనా ఉంటే ఈ ఫ్రాంటల్ లోబ్లో సోషల్ బిహేవియర్ కంప్లీట్గా మారిపోతుంది. సడన్లీ దిల్ బికమ్ అగ్రెసివ్. సడన్గా వాళ్ళు చేసే పనులకు, వాళ్ళు చేసే ఉద్యోగానికి, వాళ్ళు చేసే పనికి ఎక్కడ పొంతన ఉండదు. సో ఈ ఫ్రాంటల్ లోబ్లు ఉంటే దే ప్రెజెంట్ విత్ దాట్ సిమ్టమ్స్. సిమిలర్లీ టెంపరల్ లోబ్ అంటాం, అంటే ఈ భాగంలో ఉన్నప్పుడు ఈ భాగం ఏంటంటే మన మెదడుకి బాగా జ్ఞాపక శక్తికి కానీ, ఎమోషన్స్కి కానీ ఇవన్నీ పనికొచ్చేది టెంపరల్ లోబ్ అంటాం. సో ఇమాజిన్ దర్స్ అ ట్యూమర్ ఇన్ ద టెంపరల్ లోబ్, మతిమరుపు ఎక్కువ రావడం కానీ, ఎమోషనల్గా డిస్పారిటీస్ ఎక్కువ ఉండడం కానీ అలా ఉంటుంది. సిమిలర్లీ పెరైటల్ లోబ్ అంటాం. పెరైటల్ లోబ్ ఈజ్ అన్ క్యాల్కులేషన్స్, అంటే ఇంటెలెక్చువల్ ఫంక్షన్స్ అన్ని పెరైటల్ లోబ్లు ఉంటాయి. వి సీ ఫ్యూ పేషెంట్స్, సమ్ బిజినెస్ మ్యాన్ కానీ, దే విల్ బి ఇన్ సమ్ గుడ్ వెరీ ఐటీ ప్రొఫెషనల్స్ అలా ఉంటారు. సడన్లీ దే విల్ సీ దేర్ ప్రోగ్రెస్ వుడ్ బి కమింగ్ డౌన్. సడన్గా క్యాల్కులేషన్స్ మర్చిపోవడం కానీ, ఈవెన్ సిగ్నేచర్స్ కూడా దే విల్ బి నాట్ ఏబుల్ టు డూ, బికాస్ పెరైటల్లో కంప్లీట్లీ ఇంటెలెక్చువల్ ఫంక్షన్స్ అన్నీ అక్కడ ఇంపేర్ అయి ఉంటాయి కాబట్టి. సో అక్కడ ఏమైనా ట్యూమర్ ఉన్నా దాని ఫంక్షన్స్ అన్ని ఇంపేర్ చేస్తుంటుంది. రైట్. సో అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు బ్రెయిన్ ని మొత్తం 4 పార్ట్స్ కింద ఎగ్జాక్ట్లీ డివైడ్ చేసుకుంటే ఎక్కడ ట్యూమర్ వస్తే అక్కడ దాని సిమ్టమ్స్ ఎఫెక్ట్ ఉంటుంది, ఏ విధంగా ఉంటాయి అనేది మీరు చెప్పండి. దాన్ని బట్టి అంటే డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది వీళ్ళకి ఏ పార్ట్ లో అంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, అలా మనం తెలుసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అంటారు. ఓకే. సో ఇంకా ఏమైనా లక్షణాలు ఇంతవరకే ఉంటాయి అంటారు? ఇంకా లక్షణాలు ఇంకా ఉంటాయి అంటే అదే నేను చెప్పినట్టు బ్రెయిన్ డైవర్స్ ఫంక్షన్స్ ఉంటాయి. సేమ్ ఇప్పుడు ఫ్రాంటల్, టెంపోరల్, పెరైటల్ వెనక భాగం ఉంటుంది, ఆక్సిపిటల్ లోబ్. ఆక్సిపిటల్ లోబ్ అండ్ సెరిబెల్లం 2 ఉంటాయి అక్కడ. అవి ఏంటంటే బాడీ స్టడీగా కూర్చోడానికి, నడుస్తుంటే మనం తిన్నంగా వెళ్ళడానికి, ఇవన్నీ పనికొచ్చే భాగం, అదంతా స్టడీగా ఉండే భాగం అంతా మనకు సెరిబెల్లం అండ్ ఆక్సిపిటల్ లోబ్ చూసుకుంటుంది. సో సెరిబెల్లార్లో కానీ ఏదైనా ట్యూమర్ ఉందనుకోండి, నడుస్తున్నప్పుడు తూగుతున్నట్టు అనిపిస్తుంటుంది. సో వాళ్ళ పేషెంటే మనకి ప్రెజెంటేషన్ చెప్పడం, కొంతమంది పేషెంట్స్ ఇలా వస్తారు మా దగ్గరికి, సార్ ఏదో తాగినట్టు నడుస్తుంటే తూగుతున్నట్టు అలా అనిపిస్తుంది సార్, నాకు బ్యాలెన్స్గా నిల్చోలేకపోతున్నాను, ఇలాంటి సిమ్టమ్స్ చెప్తారు. వెనక భాగంలో ఏదైనా ఉన్నా చూపు కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటాం, సార్ చూపు పైన నాకేం కనిపించట్లేదు, చూపు మసమసకగా ఉంటుంది, ఇలాంటి సిమ్టమ్స్ కూడా చెప్తారు. ఇంకోటి ఏంటంటే మనకు లెఫ్ట్ సైడ్ బాడీ అంతా రైట్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంటుంది. పెద్ద ట్యూమర్ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ బాడీ అంతా వీక్నెస్ వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ట్యూమర్ ఉందనుకోండి, మొత్తం రైట్ సైడ్ బాడీ అంతా ఇబ్బంది పడిపోతుంది. సో ఇలా సిమ్టమ్స్ వేరీడ్ ఉంటాయి, అది చెప్పినట్టు సిమ్టమ్స్ చాలా వేరీడ్గా ఉంటాయి. సో ఆ సిమ్టమ్స్ బట్టి ఇనిషియల్గా వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ బట్టి మనం ఓకే వీళ్ళ
ప్రాబబ్లీ ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు అని చెప్పేసి వీ విల్ ఎవాల్యుయేట్. అండ్ అలాగే కన్ఫర్మేషన్ అంటే నిర్ధారణ ఏదైనా ఒక ప్రాబ్లం హెల్త్గా వచ్చిందంటే కంపల్సరీ కన్ఫర్మేషన్ కోసం టెస్ట్లు అనేవి ఉంటాయి, స్కానింగ్స్ అంటూ ఉంటాయి. సో అగైన్ దీనికి వచ్చేసరికి బ్రెయిన్ ట్యూమర్ విషయానికి వచ్చేసరికి ఎటువంటి టెస్ట్లు చేయడం జరుగుతుంది, ఏ విధంగా నిర్ధారిస్తారు? ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ మనం అనుకున్నట్టు క్లినికల్ సిమ్టమ్స్ అయిపోయిన తర్వాత సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూసుకున్న తర్వాత ఎనీ డౌట్ దెన్ విల్ గెట్ అన్ ఎంఆర్ఐ డన్. ఎంఆర్ఐ ఆర్ సిటీ వుడ్ గివ్ కొద్దిగా క్లినికల్ పిక్చర్, అంటే సిటీలో కొద్దిగా మనకి బ్రెయిన్ ప్యారెన్కమ్ కొద్దిగా కనిపిస్తుంది. అదే వేరే ఎంఆర్ఐ వుడ్ గివ్ ఏ మోర్ బెటర్ పిక్చర్. అంటే బ్రెయిన్లో మనకు సల్కై గరే అని ఉంటుంది, అంటే ఒక పైకి కిందికి ఈ భాగం అన్ని డిఫరెంట్ భాగాలుగా సపరేట్ అయి ఉంటుంది. ఎంఆర్ఐ వుడ్ గివ్ ఏ బెటర్ పిక్చర్, రెజల్యూషన్ బాగుంటుంది, పిక్చర్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఎక్కడుంది, ఏ భాగంలో ఉంది బ్రెయిన్ ట్యూమరు, ఎంఆర్ఐలో బాగా చక్కగా కనిపిస్తుంది కాబట్టి యూజువలీ అడ్వైస్ ఎంఆర్ఐలో మనకు రేడియేషన్ కూడా ఏమి ఉండదు కాబట్టి ఇట్ విల్ గివ్ ఎన్ బెటర్ పిక్చర్. ఏ సైడ్లో ఉంది, ఎంత లోపలికి ఉంది, ఏ భాగంలో ఉంది, పైనుంచి కింది వరకు ఎక్కడ ఉంది, ఇట్ ఆల్ గివ్స్ అండ్ క్లియర్ పిక్చర్ ఇన్ ఎంఆర్ఐ. ఓకే, సో వీటి ద్వారా యాక్చువల్లీ ఎంత ఉంది అంటే ఆ ట్యూమర్స్ ఎంత సైజులో ఉంది, ఏంటి ఎక్కడ ఉంది అనేది నిర్ధారించుకోవడానికి ఎంఆర్ఐలో ఇట్ విల్ హెల్ప్ us. ఓకే, కన్ఫర్మేషన్ చేయడానికి ఉంటుంది. అండ్ అగైన్ ట్రీట్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోబోయే ముందు బిఫోర్గా యాక్చువల్లీ చాలా వరకు కూడా వీటికి సంబంధించి కూడా బోల్డని సందేహాలు, డౌట్లు, అపోహలు ఇలాంటివి చాలా కూడా లేకపోలేదు. అండ్ కొన్ని సందర్భాల్లో కొంతమంది విపరీతంగా ఇందాక మనం మైగ్రేన్ గురించి మాట్లాడుతున్నాం, కామన్గా కూడా తలనొప్పి కొంతమందికి రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. కంప్లీట్గా ఒక 2-3 డేస్ వరకు కంటిన్యూస్గా తలనొప్పి అనేది ఉండడం, మళ్ళీ తగ్గిపోవడం, ఇట్లా కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా వెంటనే ఏం ఆలోచిస్తారంటే బ్రెయిన్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో అని చెప్పి ఆలోచించే వాళ్ళు, భయపడే వాళ్ళు కూడా లేకపోలేదు. సో అంటే అలా తలనొప్పి వచ్చినా కానీ బ్రెయిన్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందని అనుకోవచ్చు అంటారా, లేకపోతే? ఇప్పుడు ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ స్లీప్, ఈ రోజు రాత్రి నేను సరిగ్గా పడుకోలేదు అనుకోండి, నెక్స్ట్ డే డెఫినెట్లీ ఐ హ్యావ్ సమ్ హెడ్ ఏక్. ఓకే, సో అన్ని హెడ్ ఏక్స్ బ్రెయిన్ ట్యూమర్స్కి ఉన్నట్టు కాదు. ఈవెన్ ఇఫ్ నాకు స్ట్రెస్ ఉంది అనుకోండి, సో డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎన్ హెడ్ ఏక్. స్లీప్ సరిగ్గా లేకపోయినా ఐ హ్యావ్ ఎన్ హెడ్ ఏక్. ఈవెన్ ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా హైపోగ్లైసిమిక్ హెడ్ ఏక్స్ అంటాం. దెర్ ఆర్ ఈవెన్ స్టడీస్ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ వల్ల కూడా హెడ్ ఏక్స్ వచ్చే కారణాలు కూడా ఉంటాయి. సో మనం ఆల్రెడీ అనుకున్నట్టు ఆ హెడ్ ఏక్స్కి దెన్ హౌ డు వి డిఫరెన్షియేట్ సార్, ఆ హెడ్ ఏక్స్కి ఈ హెడ్ ఏక్స్కి ఏంటి డిఫరెన్స్ అన్నప్పుడు. సో మా ఆల్రెడీ అనుకున్నట్టు మళ్ళీ హెడ్ ఏక్ ఏదైతే ఎర్లీ మార్నింగ్ వస్తూ వాంతులు, చూపు మసకగా ఉంటుంది అని అంటే డెఫినెట్లీ ఆ హెడ్ఏక్ కొద్దిగా డేంజర్ హెడ్ఏక్. అండ్ ఐ కెన్ ఆల్సో పుట్ ఇట్ ఇన్ అదర్ వే ఆల్సో. పేషెంట్ మైట్ హ్యావ్ ఏ బ్రెయిన్ ట్యూమర్ అండ్ దే మే నాట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ ఎట్ ఆల్. తలకు దెబ్బ తగిలి మన దగ్గర రావచ్చు, అప్పుడు స్కాన్ తీసినప్పుడు కూడా కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ కనిపిస్తాయి. సో అంటే కొన్నిసార్లు ట్యూమర్స్ మే నాట్ ఇన్ఫిల్ట్రేట్ ద మేజర్ స్ట్రక్చర్స్. సో మేజర్ లక్షణాలు ఏం లేకుండా కూడా దాన్ని సైలెంట్ ట్యూమర్స్ అంటాం. సో అలాంటి ట్యూమర్స్ కూడా కొన్నిసార్లు ఏం సిమ్టమ్స్ లేకుండా ప్రెజెంట్ అయి ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టు మైగ్రేన్ హెడ్ ఏక్, స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెడ్ ఏక్స్, క్లస్టర్ హెడ్ ఏక్స్, హైపోగ్లైసమిక్ హెడ్ ఏక్స్, ఇవన్నీ హెడ్ ఏక్స్ కూడా ఉంటాయి. కాకపోతే దట్ విల్ బి ఓన్లీ టెంపరీ. కొద్దిసేపటి వరకు వన్స్ యువర్ షుగర్స్ మీరు తినంగానే హైపోగ్లైసమిక్ హెడ్ ఏక్ తగ్గిపోతుంది. స్ట్రెస్ ఉన్న హెడ్ ఏక్ మీరు ఆ స్ట్రెస్ కొద్దిగా రిలీవ్ అవ్వగానే యూ విల్ ఫీల్ బెటర్. వేరాజ్ స్లీప్ హెడ్ ఏక్స్ కూడా, స్లీప్ డిప్రైవ్డ్ హెడ్ ఏక్స్ కూడా మరి కొద్దిసేపు పడుకోగానే ఐ థింక్ యూ విల్ ఫీల్ బెటర్. ఈ ట్యూమర్ హెడ్ ఏక్స్ ఏంటంటే దే విల్ బి పర్సిస్టెంట్గా ఉంటాయి. ఎందుకంటే లోపల మన బ్రెయిన్ లోపల ప్రెషర్ ఉంటుంది కాన్స్టెంట్గా, వేరే ఒక ఫారెన్ బాడీ బ్రెయిన్లో ఉంది. సో డెఫినెట్గా ఆ ప్రెషర్ పర్సిస్టెంట్గా ఉంటుంది కాబట్టి ద సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి మనకు. ఓకే, అండ్ అలాగే ఇంకొంతమందిలో చూసుకున్నట్లయితే తల అంతా వెనక భాగం ఏదో అంటే సూదులతో గుచ్చుతున్నట్లు, లేకపోతే విపరీతంగా లాగేస్తున్నట్టు పెయిన్ వస్తుందని చెప్తూ ఉంటారు. కూర్చొని ఆల్ ఆఫ్ సడన్ అంటే లెగుస్తున్నప్పుడు, లేకపోతే మంచం మీద పడుకొని లేస్తున్నప్పుడు కళ్ళు తిరగటము, అట్లా కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఇవి కూడా ఏమన్నా అంటే దీనికి సంబంధించి ఏమన్నా బ్రెయిన్కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లం అయి ఉండొచ్చా అనే డౌట్స్ కూడా కొంతమందిలో ఉంటాయి. సో ఏమన్నా రిలేటెడ్ అయి ఉంటాయి? వెరీ గుడ్. ఎందుకంటే ఈ హెడ్ఏక్ మీరు చెప్పే ఫలానా హెడ్ఏక్ కొన్నిసార్లు పోస్టీరియర్ ఫోసా హెడ్ఏక్ అంటాం. బట్ ఇట్ డస్ నాట్ రిలేట్ టు ద బ్రెయిన్కి రిలేటెడ్గా ఏమి ఉండదు. ఇట్ యూజువలీ హ్యావ్ సిమ్టమ్స్ ఇన్ ద నెక్. సర్వైకల్ స్పాండిలైసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. అంటే మెడలోని నరాలు లేదంటే మెడ ఎముక భాగం బాగా అరిగిపోవడం వల్ల సర్వైకల్ స్పాండిలైసిస్ వస్తుంది. వీళ్ళకు వట్టిగో అనే కండిషన్ వస్తుంది. వట్టిగో అంటే ఏమైందంటే పడుకొని కళ్ళు చూడంగానే యూ విల్ హ్యావ్ దిస్ రొటేషన్స్, కళ్ళు తిరగడం ఒక్కసారిగా యూ విల్ నెవర్ ఫర్గెట్. ఒకసారి అది వచ్చిందంటే జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనంత చాలా ఇబ్బంది ఉంటుంది. ఇట్లా కళ్ళు తెరవగానే మొత్తం అసలు భూప్రపంచం మొత్తం తిరిగినట్టు, ఒకసారి సైకిల్ కొట్టినట్టు అలా చుట్టూ తిప్పేస్తుంది. ఈవెన్ పడుకొని మళ్ళీ ఇలా తిప్పంగానే అగైన్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్.
కంప్లీట్ రొటేషన్ ఒక 1000 సైకిల్స్ రొటేషన్స్ లాగా ఇమీడియట్గా వచ్చేస్తుంటుంది. బట్ ఇట్ విల్ స్టే ఓన్లీ ఫర్ 2 to 3 minutes. బట్ ఆ వచ్చిన క్షణం మాత్రం ఎప్పటికి మర్చిపోవాలి. అది ఎందుకు వస్తుంది అంటే ఈ సర్వైకల్ వట్టిగో వల్ల రావచ్చు, ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. అప్పుడు ఆ లాగుతున్నట్టు ఆ నొప్పి రావడము, ఈ తల తిప్పడము, ఇవన్నీ ఉంటాయి సిమ్టమ్స్ దాంట్లో. ఓకే. అండ్ అలాగే కొంతమంది పేరెంట్స్ చెప్పేది ఏంటంటే పిల్లలు ఎక్కువగా అంటే మంత్స్ బేబీస్ కానివ్వండి, లేకపోతే 5 years 4 years అట్లా పిల్లలు కూడా ఆడుతూ ఎక్కువ సార్లు పడిపోయిన ప్రతిసారి ఎక్కువ హెడ్కే చాలా వరకు పిల్లలకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. అంటే చిన్నవని చూస్తుంటారు, సమ్టైమ్స్ కొన్ని తెలియదు సివియర్ అయిపోతూ ఉంటాయి. ఇటువంటి అంటే డౌట్స్ కూడా పేరెంట్స్కి కూడా వస్తూ ఉంటాయి. ఎక్కువ సార్లు బాబు కింద పడిపోతున్నప్పుడు ఎక్కువ తల వెనక భాగానికే దెబ్బలు తగులుతూ ఉన్నాయి, ఏమన్నా బ్రెయిన్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే దాని గ్రోత్కి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనే డౌట్స్ కూడా పేరెంట్స్కి ఉన్నాయి. దానికి ఏం చెప్తారు? ఐ ఫీల్ అంటే ప్రాబ్లీ ఇంతకుముందు అర్లియర్ ఏజ్ గ్రూప్లో సెల్ ఫోన్స్ వల్ల పిల్లలు ఎక్కువ ఆడట్లేదు, దెబ్బలు కూడా బాగా తగ్గాయి. ఇఫ్ యు సీ ఇన్ అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తే డెఫినెట్లీ విల్ హ్యావ్ వన్ ఇంజురీ. ఐ హ్యావ్ అన్ ఇంజురీ. ఐ యూజువలీ సే దట్ ఇట్స్ అన్ హ్యాపీ వూండ్. అంటే యూఆర్ అన్ హ్యాపీ కిడ్, యూఆర్ ప్లేయింగ్ అరౌండ్ అండ్ కింద పడుతూ దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బ తగిలినప్పుడు, తలకు దెబ్బ తగిలినప్పుడు అదేమన్నా తర్వాత బ్రెయిన్ ట్యూమర్గా ఏమైనా అవుతుందా, తలకు దెబ్బ తగిలినప్పుడు అది మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా బ్రెయిన్ని ఇంపేర్ చేస్తుందా ఫంక్షన్స్ అనే డౌట్ డెఫినెట్లీ రావచ్చు. కాకపోతే ఎప్పుడు తలకు దెబ్బ తగిలినప్పుడు ఏ సిమ్టమ్స్ వల్ల మనకు తెలుస్తుంది ఇది చాలా పెద్ద దెబ్బ అని అంటే, తలకు దెబ్బ తగిలినప్పుడు ఎంబడే మనం మూర్చబడిపోవడం, అంటే స్పృహ కోల్పోవడం. ఏదో కళ్ళు మూర్చుకోవడం కాదు, ఎంతసేపు పిలిచినా లేపకుండా ఉంటే అది స్పృహ కోల్పోవడం. కాన్షియస్నెస్ కంప్లీట్గా లేకుండా ఉంటే అది ఇబ్బంది. తలకు దెబ్బ తగిలిన తర్వాత వాంతులు వచ్చిన ఇబ్బంది, ఫిట్స్ వచ్చిన ఇబ్బంది, ఈ ముక్కు చెవులకి వెళ్ళి నీరులాగా ఏమైనా కారినా దెన్ ఆ తలకు దెబ్బ తగిలినప్పుడు అది కొద్దిగా ఇబ్బందికరమైన తలదెబ్బ. అప్పుడు మనం ఆ సిమ్టమ్స్ ఉన్నాయంటే మాత్రం నెవర్ వెయిట్, ఎక్కడున్నా ఇమీడియట్గా దగ్గరున్న న్యూరో సర్జన్కి చూపిస్తే దే విల్ ఎవాల్యుయేట్. దీస్ ఆర్ వెరీ డేంజరస్ సిమ్టమ్స్. తలకు దెబ్బ తగిలినప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, తలకు దెబ్బ తగిలినప్పుడు వాంతులు రావడం కానీ, స్పృహ కోల్పోవడం కానీ, ఫిట్స్లా రావడం కానీ, ముక్కు చెవులకి వెళ్ళి నీరులాగా ఏమైనా కారినా కానీ దీస్ ఆర్ వెరీ డేంజర్ సైన్స్. దీన్ని వీ షుడ్ ఇమీడియట్లీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్గా చూపించుకోవాలి. సో కానీ ఈ దెబ్బలు ఏమైనా ఫ్యూచర్లో అవుతాయా అంటే డిపెండ్స్. అప్పుడు మనం స్కాన్ తీసుకున్న తర్వాత లోపల రక్తపు గడ్డ కట్టిందా, గూడు కట్టిందా, లేకపోతే ఏముంది అనేది చూసే దాన్ని బట్టి బట్ ఈ రక్తగడ్డల వల్ల ట్యూమర్స్ కన్వర్ట్ అయితే చాలా ఏముండదు. ఈ అపోహ కూడా ఉంది చాలా మందిలో. ఇది కూడా క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నా. అంటే చాలా వరకు కొన్ని సిచ్యువేషన్స్లో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి, క్లాట్స్ ఉన్నాయని చెప్పి కూడా చాలా మందికి చెప్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే ఆ క్లాట్స్ని అవే క్యాన్సర్ అంటే ట్యూమర్స్ కింద చాలా మంది అపోహతో భయపడే వాళ్ళు కూడా లేకపోలేదు. సో క్లాట్స్కి, బ్లడ్లో క్లాట్ అయిన దానికి అండ్ ట్యూమర్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. బట్ కామన్గా చాలా మంది ఏంటంటే క్లాట్స్ అయ్యాయంటే ఇమీడియట్గా ట్యూమర్ ఏమో అన్న ఆలోచనతో కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. సో పెరాలసిస్ అటాక్, సింపుల్గా మన భాషలో పక్షవాతం కానీ పెరాలసిస్ అటాక్ కానీ, సో దాంట్లో 2 రకాలు. టు ఈవెన్ మేక్ ఇట్ ఈవెన్ మోర్ సింప్లిఫై, పెరాలసిస్లో 2 రకాలు. ఒకటి రక్తపు నాళం చిత్తలడం, అంటే ఒక బ్లడ్ వెజిల్, ఒక వాటర్ పైప్ కానీ ఏదైనా బర్స్ట్ అయిపోయింది అనుకోండి, రక్తం గూడు ఏర్పడడం. సో అది ఒకటి హీమరేజిక్ స్ట్రోక్ అంటాం. రెండో రకం ఏంటంటే రక్త సరఫరా ఆగిపోవడం దానికి. సో రక్త సరఫరా కంప్లీట్గా ఆగిపోయింది అనుకో దాన్ని ఇన్ఫాక్ట్ అంటాం. సో ఈ 2 రకాల స్ట్రోక్ రావచ్చు. సో అది కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. కాకపోతే ఆ పెరాలసిస్ అటాక్ వచ్చిన పేషెంట్లు ఏమన్నా ట్యూమర్ లాగా కన్వర్ట్ అవుతాయి. క్వైట్ అన్లైక్లీ. అసలు ట్యూమర్ మ్యాలిగ్నెంట్ హిమరేజిక్ స్ట్రోక్స్ అంటారు కానీ చాలా తక్కువ ఉంటాయి అవి. కాకపోతే ఆ బ్రెయిన్ ఫంక్షన్, బ్రెయిన్ పార్ట్ అయితే గ్లయోటిక్ చేంజెస్ అంటాం. తలకు దెబ్బ తగిలినా, ఈ పెరాలసిస్ అటాక్ ఏ వచ్చినా సరే ఆ బ్రెయిన్ ఆ ఫంక్షన్ అంతా ఇంపేర్ అయిపోతుంది కాబట్టి దాన్ని గ్లయోటిక్. అయితే మన చేతికి దెబ్బ తగిలినప్పుడు కానీ ఎక్కడ దెబ్బ తగిలితే మచ్చలాగా ఫామ్ అయిపోద్ది కదా, ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో గ్లయోటిక్ చేంజెస్ అవుతుంది. సో అది ట్యూమర్ లాగా ఏం కన్వర్ట్ అవ్వదు, చాలా తక్కువ. ఆ ట్యూమర్కి దీనికి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది మనకు. సో తలకు దెబ్బ తగిలిన పెరాలసిస్ అటాక్ వచ్చినా అవైతే ట్యూమర్ లాగా అయితే ఇప్పుడు కన్వర్ట్ అవ్వవు. అండ్ అలాగే కొన్ని యాక్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాం. అంటే రెగ్యులర్గా కొన్ని చోట్ల ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి బాడీ మీద ఎక్కడ ఇంజురీస్ ఉండవు, బట్ కానీ కాన్షియస్లో ఉండరు. ఏమన్నా కొన్ని కేసెస్లో విన్నది ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోయారనో, లేకపోతే కాన్షియస్లో లేకుండా వెళ్ళిపోయారనో కూడా చెప్తూ ఉంటారు. అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా చాలా మంది ఆ బ్రెయిన్ స్ట్రోక్స్కి, బ్రెయిన్ ట్యూమర్కి, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యేదానికి కూడా చాలా వరకు మూడు విషయాల్లో కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
సో అగైన్ మళ్ళీ దాని గురించి కూడా అంటే స్ట్రోక్ కి సంబంధించింది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, డిఫరెన్షియేట్ చేస్తారా? సో మీరు అన్నట్టు తలకు పైనుంచి ఏం దెబ్బ తగలకుండా స్పృహ కోల్పోవడం, సడన్గా కొలాప్స్ అవ్వడం పేషెంట్స్ చూస్తుంటాం. దాన్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజరీ అంటాం. అంటే బ్రెయిన్లో సెల్స్ ఇఫ్ యు సీ ఏ మష్రూమ్ పైన ఎట్లయితే టాప్ ఉండి కింద కనెక్షన్ ఎలా ఉంటుందో బ్రెయిన్లో సెల్స్ కూడా యాక్సాన్ అండ్ డెండ్రైట్స్ అలా కనెక్షన్ ఉంటుంది. సో ఐ హ్యాడ్ అండ్ వెరీ ఇంపాక్ట్ హై వెలాసిటీ ఇంజరీ, అంటే ఫాస్ట్గా వెళ్ళి నేను ఎక్కడైనా తగిలాను. సో నా తల ముందుకు వెనక్కి ఇలా మూమెంట్ వచ్చింది. సో ఈ మూమెంట్లో ఈ షీర్ ఫోర్స్ వల్ల ఈ కనెక్షన్ ఏదైతే మష్రూమ్ లాగా ఇప్పుడు అనుకున్నామో బడ్, సో ఈ కనెక్షన్ తెగిపోతుంది. సో తెగిపోవడం వల్ల దాన్ని డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజరీ అంటాం. ఆ ఇంజురీస్, ఆ బ్లీడ్స్ ఎంత చిన్నగా ఉంటాయంటే ఈవెన్ మనం కంటితోటి కూడా చూడలేం. వెరీ పంక్టెడ్ పెటిచియల్ హిమరేజెస్ అంటాం. సో ఇమాజిన్ అలాంటి హిమరేజెస్ కానీ అలాంటివి మనకు బ్రెయిన్ స్టెమ్ అంటాం. బ్రెయిన్లో బ్రెయిన్ స్టెమ్ అనే గ్రంథి ఉంటుంది మనకు. వేరైతే గుండెకి, ఊపిరికి, స్పృహకి సంబంధించిన మేజర్ నరాలన్నీ, బాడీకి సంబంధించిన మేజర్ నరాలన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ కానీ ఇది వచ్చిందంటే దెర్ ఆర్ వెరీ హై ఛాన్సెస్ దట్ రికవరీ విల్ బి వెరీ 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 బ్యాడ్. సో డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజరీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటుంది. ఈ భాగంలో మాత్రం బ్రెయిన్ స్టెమ్లో కానీ ఇంజురీ అయితే కష్టంగా ఉంటుంది మనకు రికవరీ. దెర్ ఆర్ కేసెస్ పేషెంట్ రికవర్ అయిన వాళ్ళు కూడా, అర్లీగా వచ్చిన వాళ్ళు రికవర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ లాంగ్ స్టాండింగ్గా కోర్స్ ఉంటుంది ట్రీట్మెంట్ ప్లాన్. అండ్ అలాగే ఈ బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించి ఎక్కువగా ఏజ్ గ్రూప్ వాళ్ళలో అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటుందా దీనికి? పర్టికులర్గా ఈ ఏజ్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ ఏజ్లోనే వస్తుందని అట్లా ఏమన్నా ఉన్నాయంట? మేము ఆల్రెడీ అనుకున్నట్టు బ్రెయిన్ ట్యూమర్స్కి పర్టికులర్ ఈ రీజన్ వల్ల వస్తుందని ఏం లేదు. ఇప్పుడు మనం స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఏంటంటే కొద్దిగా ఎల్డర్లీ గ్రూప్లో వస్తుంది కాబట్టి యూజువల్లీ ఈ లంగ్ క్యాన్సర్స్ కానీ ఈ స్టమక్ క్యాన్సర్స్ కానీ హై ఎండ్ ఏజ్ గ్రూప్లో అంటే 30, 40 ఆ ఏజ్ గ్రూప్లో చూస్తాం. బ్రెయిన్ క్యాన్సర్స్కి ఏంటంటే జన్యుపారపరంగా వస్తుంది, ఇది వంశపారపరంగా వస్తుంది కాబట్టి దీనికంటే సపరేట్ ఏజ్ గ్రూప్ అంటే ఏం లేదు. విసి చిన్నపిల్లల్లో చూస్తాము, వెరీ ఎల్డర్లీ 90s, 80sలో కూడా చూస్తాము, అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్లో చూస్తాము. బినైన్ ట్యూమర్స్ అయితే యూజువల్లీ చిన్నపిల్లల్లో వస్తుంటుంది. అడల్ట్ గ్రూప్స్లో గ్లయామస్ కానీ, మెనింజోమస్ కానీ, మెటాస్టాటిస్ అని కూడా అంటాము. సో ఎల్డర్లీ గ్రూప్లో ఏ టైప్ ట్యూమర్స్ వస్తాయి అని అంటే మ్యాలిగ్నెంట్ మెటాస్టాటిక్ ట్యూమర్స్ అని కూడా అంటాం. అంటే వాళ్ళకు ట్యూమర్ ఇంకొక దగ్గర ఉండొచ్చు, ఇమాజిన్ లంగ్ క్యాన్సర్ ఉండొచ్చు, అక్కడ నుంచి పాకిన ట్యూమర్ బ్రెయిన్కి రావచ్చు, స్ప్రెడ్ ఏజ్ గ్రూప్ జెండర్ డిస్క్రిమినేషన్ అయితే బ్రెయిన్ ట్యూమర్లో ఏమి లేదు మేడం. అట్ ప్రెజెంట్ ఎక్కువగా అంటే ఏజ్ వాళ్ళలో ఎక్కువగా ఈ కేసెస్ చూస్తున్నారు. యూజువల్ 30+ తర్వాతనే యూజువల్లీ 30+ వాళ్ళలోనే ఎక్కువగా బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయంటారు. అండ్ అలాగే టైప్స్ బ్రెయిన్ ట్యూమర్లోకి వచ్చేసరికి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ అనేవి మనం అనుకున్నట్టు బినైన్ ట్యూమర్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్. బినైన్ ట్యూమర్ అంటే మంచి ట్యూమర్ అంటాం, మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటే చెడు ట్యూమర్. బినైన్లో కూడా మళ్ళీ మెనింజోమా, శ్వానోమా, న్యూరోఫైబ్రోమా, గ్లయోమాస్ స్టేజెస్ బట్టి మంచి ట్యూమర్స్కి ఉంటుంది. వై మంచి ట్యూమర్ అని ఎందుకు అంటామనంటే దాన్ని కంప్లీట్గా తీసేయవచ్చు, రికవరీ కూడా బాగుంటుంది, మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. వెరస్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఏంటంటే ఇవి రావడమే సడన్గా వస్తాయి, గ్రోత్ కూడా మన చేతికి అందే లోపల ఫాస్ట్గా గ్రోత్ అయిపోతాయి. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్లో ఎందుకు బ్యాడ్ అంటే రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్ విల్ బి వెరీ 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 హై. మామూలుగా బినైన్ ట్యూమర్స్ ఒక సెల్ ఉందంటే అది ఇంకొక 2 సెల్ అవుతుంది. కాబట్టి ఈ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఏంటంటే ఒక సెల్ ఉంటే అది 1000-10,000 సెల్స్ లాగా డిఫరెన్షియేట్ అయిపోతూనే ఉంటుంది. దీంట్లో ఇంకొక టైప్ మెటాస్టాటిక్ ట్యూమర్స్ అని కూడా అంటాం. మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటే స్టమక్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, వెనక మనకు స్పైన్ క్యాన్సర్స్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్, ఎక్కడి నుంచైనా ఇట్ మైట్ స్ప్రెడ్ టు ద బ్రెయిన్. సో మెటాస్టాటిక్ ట్యూమర్స్ కూడా యూజువల్లీ ఈ మెటాస్టాటిక్ ట్యూమర్స్ మాత్రం మనం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లోనే చూస్తుంటాం. ఓకే. అండ్ అలాగే చాలా మంది కూడా చెప్తూ ఉంటారు, అంటే ఎక్కువగా పెద్దవాళ్ళలో, ఏజ్డ్ వాళ్ళలో కానివ్వండి, కొంతమంది ఇప్పుడు పిల్లల్లో కూడా మా పిల్లలకి ఎక్కువ మతిమరపండి, చదివింది ఏది గుర్తుండదు. కామన్గా పేరెంట్స్ చెప్తూ ఉండేది, ఎంత చదువుతున్నా కానీ బాగా చదువుతూనే ఉంటారు, అయినా గుర్తుండదు, ఎప్పుడు చూసినా కానీ హెడేక్ అంటూ ఉంటాడు, లేకపోతే ఇంకోటి రీజన్స్ చెప్తూ ఉంటారు. బట్ చాలామంది పేరెంట్స్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే పిల్లల పేరెంట్స్ కూడా ఆలోచించేది ఏంటంటే బ్రెయిన్కి సంబంధించి ఏమన్నా బాబుకి ప్రాబ్లం ఉందేమో అన్న డౌట్స్తో కూడా ఉంటూ ఉంటారు. సో ఏమన్నా మేబీ రిలేట్ అయి ఉంటుంది అంటే మేజర్ కన్సర్న్ మనకి ఎప్పుడు ఏంటంటే పిల్లలు చదువుతున్నారా లేదా, చదవకపోతే బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, బ్రెయిన్కి ఏమైనా టాబ్లెట్లు ఉన్నాయా, మతి మరుపు తగ్గడానికి, లేదంటే మెమరీ పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి ఏమైనా బెటర్గా అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి. ఇట్లాంటివి ఏమి ఉండవండి. బ్రెయిన్ ట్యూమర్ వల్ల
చదవకపోవడం, బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్ ఆల్రెడీ మనం అనుకున్నాం. సో బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్ ఉంటే ఆ కిడ్ కానీ ఆ పిల్లలు కానీ ఎనీవన్ కుడ్ బి ఆ సిమ్టమ్సే వేరే ఉంటాయి. పిల్లలు చదవలేకపోవడానికి దెర్ కుడ్ బి నెంబర్ ఆఫ్ రీజన్స్. ఈవెన్ కొన్నిసార్లు చాలామంది పిల్లలు ప్రాబ్లం ఎప్పుడు ఇబ్బంది పడుతున్నారంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫోన్లు వాడటం వల్ల చూపు విజన్ ఇంపేర్ అవుతుంది కాబట్టి దే ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఇన్ ద క్లాస్. అది కనిపించకపోవడం వల్ల మనకు చూపు కనిపించట్లేదు సరిగా అనగానే యూ విల్ హ్యావ్ హెడ్ ఏక్స్. సో ఎక్కువ రోజులు కానీ మనకు చూపు సరిగ్గా కనిపించట్లంటే ఆ కాన్సన్ట్రేట్ చేయలేక యూ విల్ హ్యావ్ హెడ్ ఏక్స్. దానివల్ల కొద్దిగా చదవడం కొద్దిగా తక్కువ అవుతుంటుంది. కానీ ఈ బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల పిల్లల్లో చదవలేకపోవడం అలాంటిది అయితే చాలా తక్కువ. సో బ్రెయిన్ కొంతమంది వస్తుంటారు, సార్ ఏమైనా స్కాన్స్ ఏమైనా చేయించాలా, ఏమైనా టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయా, బూస్ట్ పవర్కి ఎయిడ్స్కి ఏమైనా ఉంటాయా? నథింగ్ లైక్ దట్ అండి. ఏమి ఇచ్చినా ఇమ్యూన్ బూస్టర్స్ మళ్ళీ టాబ్లెట్స్ ఇవ్వడమే తప్ప సపరేట్గా అవన్నీ ఉంటాయి, అవన్నీ మేము కూడా వేసుకుంటాం కంప్లీట్గా ఏది మర్చిపోకుండా జీవితాంతం అన్ని గుర్తుపెట్టుకునేటట్టు అలాంటి టాబ్లెట్స్ ఏమి ఉండవు. ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ అంతే. హౌ యూ బిల్డ్ యువర్ మజిల్ ఎక్సర్సైజ్ లాగా బ్రెయిన్ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. రిపీటెడ్గా ఎక్సర్సైజ్ అంటే రిపిటేషన్స్ చేస్తుంటే వస్తుంటే తప్ప ఒక్కొక్కరి మెమరీ పవర్ ఒక్కొక్కలా ఉంటుంది, అంతేగాని సపరేట్గా ఇదేమి ఉండదు. దానికి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అది బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూ అయితే ఉండదు అని చెప్పేసి 100% ఏముండదు. పిల్లల కాన్సన్ట్రేషన్ దానికి బ్రెయిన్ ట్యూమర్స్కి ఏం సంబంధం లేదు. ఒక్కొక్కరి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒక్కొక్క దాంట్లో ఉండడం డిఫరెంట్గా ఉంటుంది, అంతే తప్ప వీ షుడ్ నాట్ అట్రిబ్యూట్ ఎవ్రీథింగ్ టు ద బ్రెయిన్. అండ్ అలాగే చాలామంది చేసిన ఇంకొక మిస్టేక్ కూడా ఏంటంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇమీడియట్గా టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది కామన్గా ఏంటంటే హెడేక్. ఆ హెడేక్ కొంచెం వచ్చిన అంటే బేర్ చేసే అంత కెపాసిటీ మన బాడీకి ఉన్నా స్టిల్ కానీ వాళ్ళు బాడీని ఎట్లా తయారు చేస్తున్నారంటే ఏది వచ్చినా కానీ ఇమీడియట్గా టాబ్లెట్ వేసేసుకొని ఆ కొంచెం సేపటి వరకు రిలాక్సేషన్ అవ్వాలి. అండ్ హెడేక్కి వేసుకునే వాళ్ళని కూడా చాలా మందిని చూస్తూ ఉన్నాం. సో వీళ్ళకి కూడా అంటే ఇన్ ఫ్యూచర్ అయినా సరే దానివల్ల ఎఫెక్ట్ ఏమన్నా బ్రెయిన్కి రిలేటెడ్గా ఏమన్నా ఉండే పాసిబిలిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేది డౌట్. ఎగ్జాక్ట్, వెరీ గుడ్ డౌట్ అండి. హెడేక్ ఇప్పుడు అంటే ప్రాబ్లం ఇంత ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ ఎందుకు అవుతుందంటే అవైలబిలిటీ. ఏదైనా గూగుల్లో వేసి నాకు ఇమాజిన్ నాకే వేరే ప్రాబ్లం ఉందనుకో, ఐ ఆల్సో ఎవ్రీవన్ విల్ గూగుల్. ఐ కాంట్ బ్లేమ్ ఎనీథింగ్. అని ఇక్కడ గూగుల్ ఈజ్ ఈజీలీ అవైలబుల్. వెరాజ్ టు ఫైండ్ ఏ డాక్టర్ టు రీచ్ హిమ్ ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. కాబట్టి గూగుల్లో సిమ్టమ్స్ టైప్ చేయగానే ఏ సిమ్టమ్స్ వస్తున్నాయి దాన్ని బట్టి ఏముందని టాబ్లెట్ వేసేసుకుంటే సరిపోద్ది కదా, ఎందుకు మళ్ళీ డాక్టర్ని కలవడం, మళ్ళీ దాని మీద ఖర్చు ఎందుకు పెట్టడం అనేది యూజువల్ జనరల్ ఎవరికున్నా దే విల్ హ్యావ్ దట్ ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే దీనిలో ప్రాబ్లం ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు కిడ్నీకి ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. సో ఇష్టం ఉన్నట్టు టాబ్లెట్స్ రోజుకి 3, 4, 5, 6, 10 కొంతమంది ఐ హావ్ సీన్ పేషెంట్స్ టేకింగ్ 10, 15 టాబ్లెట్స్ ఇన్ డే. దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకో ప్రాబ్లం ఈజీలీ అవైలబుల్గా ఉంది, ఎనీథింగ్ ఈజ్ అవైలబుల్. సో దాంట్లో మనం ఎవరిని తప్పు పట్టేది ఏం లేదు కాబట్టి ఎనీ టాబ్లెట్ యూ కెన్ టేక్ ఎనీ టాబ్లెట్. కాబట్టి సో జనాలు తీసుకుంటే దీంట్లో ప్రాబ్లం ఎప్పుడు అవుతుంది అంటే హెడేక్ తగ్గిపోతే పర్లేదు. ఇమాజిన్ సమ్ ఎక్స్ పేషెంట్ హ్యాడ్ ఎ బ్రెయిన్ ట్యూమర్ అండ్ హీస్ టేకింగ్ టాబ్లెట్స్ కంటిన్యూస్లీ. అది అంటే ఓన్లీ హెడేక్ అంటున్నారా లేకపోతే దేనికి సంబంధించి మెడిసిన్ తీసుకుంటారు? దేని హెడేక్ ఇప్పుడు మనం పర్టైన్ టు హెడేక్ కాబట్టి హెడేక్ తీసుకుంటా ఉన్నాడు. ఓకే. డాక్టర్ని ఒక 3-4 years కలవలేదు. బట్ బై ద టైమ్ హీ రీచెస్ మీ ఆ ట్యూమర్ మంచి ట్యూమర్ కాస్త చెడు ట్యూమర్కి అయిపోయే వరకు స్టేజ్ వరకు పెరిగిపోతుంది. సో బినైన్ ట్యూమర్ కాస్త మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎనీ డిక్టమ్ అర్లీ డయాగ్నోసిస్ అర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ద సేఫర్ ఆప్షన్. ఎంత అర్లీగా ప్రెజెంట్ అయితే యువర్ ట్రీట్మెంట్ విల్ ఆల్సో బీ దట్ గుడ్. ట్రీట్మెంట్ అంటే బాగా పెరిగిపోయి ముదిరిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ట్యూమర్ని అప్పుడు ట్రీట్మెంట్ కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది అండ్ రికవరీ కూడా కొద్దిగా స్లోనే ఉంటుంది. సో ఈ టాబ్లెట్స్ వల్ల ఇట్ విల్ మాస్క్ యువర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఇప్పుడు నువ్వు టాబ్లెట్ తలనొప్పులు వచ్చే టాబ్లెట్లు వేసుకొని అది లాస్ట్కి ఇంకా తగ్గదు, అది ఇంకేం చేసినా తగ్గని స్టేజ్లో వస్తారు. అర్లీగా అప్పుడే ముందుగా వచ్చింటే సో డయాగ్నోసిస్ వుడ్ హావ్ బీన్ వెరీ అర్లీ అండ్ ట్రీట్మెంట్ కూడా బెటర్గా ఉంటుంది. ఓకే. సో అందుకని తెలియకపోవడం వల్ల నార్మల్ హెడేక్ తెలియకపోవడము ఎక్కువ తెలియడం కూడా ఇబ్బంది. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ కాబట్టి ఇంతకుముందు నాకు చిన్నప్పుడు తలనొప్పి వచ్చిందంటే ఐ వుడ్ డెఫినెట్లీ గో టు ఏ డాక్టర్. ఇప్పుడు నాకు నేను న్యూరోసర్జన్ కాకపోతే ఈవెన్ ఐ విల్ సీ గూగుల్లో ఏముంది నాకు తలనొప్పిలో, ఓకే ఐ హ్యావ్ దిస్ హెడేక్, ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఈ సైన్స్ ఉన్నాయి, ఓకే ఇది ఈ ట్యూమర్ దీనికి అన్నట్టు దానికి మందులు కూడా గూగుల్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ కాబట్టి ఇట్స్ ఈజీ ఫర్ ఎవ్రీవన్. బట్ కానీ దానివల్ల ఏంటంటే అది ఇంకాస్త మేబీ నార్మల్ ట్యూమర్స్ కాస్త కూడా క్యాన్సరస్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సడన్ గా కొలాప్స్ అయ్యి కూడా వస్తుంటారు కొంతమంది. హెడేక్స్ ఉన్నాయి సార్ మేమేం మందులు వేసుకుంటున్నాం ఇంట్లోనే, మందులు వేసుకొని ఇంతవరకు వచ్చింది అని. నాట్ ఓన్లీ ఫర్ హెడేక్ ట్యూమర్స్ కనే కాదు, పెరాలసిస్ పేషెంట్స్ కూడా
పెరాలసిస్ పేషెంట్స్ కూడా హెడ్ ఏక్స్ అలా వస్తూ ఉంటాయి, పట్టించుకోరు. చెయ్యి వీక్నెస్ కూడా వస్తూ ఉంటుంది. అప్పటికి బ్రెయిన్ ఇట్ విల్ ట్రిగర్ యూ. బ్రెయిన్ మీకు డెఫినెట్గా కొన్ని సైన్స్ ఇస్తూనే ఉంటుంటుంది. పట్టించుకోం, టాబ్లెట్స్ తీసుకొని సడన్లీ దెల్ కొలాప్స్ అండ్ దెల్ కమ్ టు అస్. రైట్. అండ్ ఇంకొంతమందిలో చూస్తున్నట్లయితే అంటే సైలెంట్గా కూడా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు కాబట్టి ఇంకొన్ని కేసెస్లో అంటే వాళ్ళకి ఎటువంటి పెయిన్స్ కానీ సిమ్టమ్స్ వామిటింగ్స్ మీరు అన్నట్లు ఇవేమి కనిపించవు. ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే వాళ్ళకి కంటి చూపు అనేది కంప్లీట్గా సడన్గా కొన్ని రోజుల నుంచి కొంచెం బ్లర్గా ఉండి ఆల్ ఆఫ్ సడన్గా కంప్లీట్గా కనిపించట్లేదండి, అసలు చాలా తక్కువ మసగ్గా కనిపిస్తుందని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో అగైన్ ఇది కూడా ఏమన్నా బ్రెయిన్కి డెఫినెట్లీ చెప్పినట్టు బ్రెయిన్ కంట్రోల్స్ యువర్ ఎంటైర్ బాడీ. సో బ్రెయిన్లో ఎక్కడ ఇబ్బంది ఉన్నా యువర్ ఎంటైర్ బాడీ గెట్స్ ఎఫెక్టెడ్. చూపు బ్రెయిన్లోని పార్టీ కాబట్టి సో దేర్ ఆర్ సెంటర్స్ ఇన్ ద బ్రెయిన్ వేర్ విజన్ ఇస్ కంట్రోల్డ్. ఎగ్జాంపుల్ పిచ్యూటరీ అడినోమా అంటాం. అంటే ఈ రెండు కంటి నరాలు వెనక్కి ఇలా వెళ్ళిపోతాయి, దే క్రాస్ ఈచ్ అదర్. సో ఆప్టిక్ కాస్మా దగ్గర మనకి పిచ్యూటరీ గ్రంథి అని ఉంటుంది, మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ద బాడీ అంటాం. అంటే ఈ పిచ్యూటరీ గ్రంథి ఏంటంటే ఎంటైర్ బాడీలోని హార్మోనల్ ఫంక్షన్స్ అంతా ఇట్ విల్ టేక్ కేర్. సో ఈ గ్రంథి దగ్గర మనకి ట్యూమర్ కానీ అడినోమా కానీ అంటాం, పిచ్యూటరీ అడినోమా అంటాం. సో అప్పుడు ఏమైందంటే టిపికల్ క్లాసికల్ ఫీచర్స్ ఏం చెప్తారు పేషెంట్ అంటే, నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు నాకు ఈ సైడ్లో ట్రాఫిక్ ఏం కనిపించట్లేదు సార్, లేదంటే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఈ గోడలను గుద్దుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఈ డోర్స్ క్రాస్ సైడ్స్ బై టెంపరల్ యూజువల్లీ ఈ పేషెంట్స్ పిచ్యూటరీ పేషెంట్స్ ఈ బై టెంపరల్ ఈ విజన్ పోతుంటుంది. తినేటప్పుడు కూడా ఆ సైడ్స్లో ఉన్నవన్నీ వదిలేస్తుంటారు, ఓన్లీ ఆ సెంటర్లో ఉన్నవి తినేస్తుంటారు. బై టెంపోరల్ హెమియానోపియా అంటాం. అంటే ఈ సైడ్స్లో ఏం కనిపించవు. కొంతమంది వెనక ఆక్సిపిటల్ ఆల్రెడీ మనం అనుకున్నట్టు వెనక ఆక్సిపిటల్ దాంట్లో కూడా చూపు ఇబ్బందితో వస్తుంటారు. ఆ పైన కొద్ది కనిపించకపోవడము ఇలాంటివన్నీ కూడా కొంతమంది వస్తుంటారు. అంటే వాళ్ళకి ఓన్లీ ఒక స్పాట్ లాగా పర్టికులర్గా ఆ పాయింట్ లేకపోతే అక్కడే కనిపిస్తూ ఉంటుంది అంటారు. సైడ్స్ ఈ సైడ్స్కి ఏం కనిపించవు. ట్రాఫిక్లో కూడా వాళ్ళు క్రాసింగ్ ద రోడ్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సైడ్స్ ఏం కనిపించదు కాబట్టి వాళ్ళు అటు ఇటు కంపల్సరీ చూడాల్సి వస్తుంది. ఈ సైడ్ విజన్స్ కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తుంటారు. డోర్స్ కూడా క్రాస్ చేసేటప్పుడు ఆ డోర్ కూడా మొత్తం బార్డర్స్ అన్ని కనిపించవు. సో అలా గుద్దేసుకొని వెళ్ళిపోతుంటారు. రైట్. అండ్ అలా ఇంకొంతమంది పిల్లల్లోనే యాక్చువల్లీ పిల్లల్లో కానివ్వండి పెద్దవాళ్ళలో టీనేజర్స్లో కూడా కొంతమందిలో ఆల్ ఆఫ్ సడన్గా అంటే ఏదో ఒక తలకి దెబ్బ తగిలి అది స్ట్రాంగ్గా తగులుతుందా లేకపోతే ఏమన్నా వెనుక బ్రెయిన్లో నర్వ్స్కి ఎఫెక్ట్ అయి ఉంటుందో తెలియదు, కానీ ఆల్ ఆఫ్ సడన్ అప్పటి వరకు చాలా యాక్టివ్గా బాగుంటారు. ఆల్ ఆఫ్ సడన్ మీరు చెప్పినట్లు ఇన్యాక్టివ్గా ఉంటారు. అంటే మొత్తం చూస్తున్నట్లయితే ఏమీ తెలియనట్టుగా కొత్తగా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సడన్గా ఇట్లా కూడా చేంజ్ అయిపోతూ ఉంటారు. రీజన్స్ అగైన్ అంటే ఏది ఎఫెక్ట్ అవ్వడం వల్ల వీళ్ళు ఇలా చేంజ్ అయిపోతూ ఉంటారు అంటారు. దట్ ఈస్ అంటే మీరు చెప్పే ఫినామినన్ క్లాస్లో ఉంటారు, కూర్చొని ఉంటారు, దే సడన్లీ హ్యావ్ ఎ స్టేర్ లుక్, ఏం మాట్లాడకుండా ఉంటారు. అది ఒక టైప్ ఆఫ్ ఫిట్స్, దట్ ఈస్ కాల్డ్ యాబ్సెంట్ సీజర్స్ అంటాం. అంటే సడన్గా మనతో ఉంటారు, సడన్గా దే హ్యావ్ ఎ స్టేర్ లుక్. సో యాబ్సెంట్ సీజర్స్కి మళ్ళీ దేర్ ఆర్ డిఫరెంట్ కారణాలు చాలా ఉండొచ్చు. మళ్ళీ బ్రెయిన్లో ఎవాల్యుయేషన్ చేసుకొని కొన్నిసార్లు సీజర్స్ వల్ల మెడిసిన్స్ పెట్టుకుంటే తగ్గిపోయేవి ఉంటాయి యూజువల్గా. కొన్నిసార్లు ట్యూమర్స్ వల్ల వెరీ రేర్లీ ట్యూమర్స్ వల్ల ఉంటుంది. యూజువల్గా ఈ యాబ్సెంట్ సీజర్స్ అన్ని మందులు పెడితే తగ్గిపోయేవి. సో దీని గురించి మనం ఏం పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సిమ్టమ్స్ అంటే మాత్రం డెఫినెట్ డాక్టర్ని కలిస్తే ఈజీ కానీ కుదిరితే ఎంఆర్ఐ అవసరం ఉందా లేకపోయినా చూసుకొని ఎంఆర్ఐ చేయించుకొని దానికి తగ్గట్టు మందులు పెట్టుకుంటే ఇట్ విల్ కమ్ డౌన్. అండ్ అగైన్ నేను అన్నట్లు దెబ్బ తగిలినప్పుడు కూడా ఏదైనా స్ట్రాంగ్గా తగిలినప్పుడు కూడా సడన్గా మొత్తం వాళ్ళు అప్పటి వరకు ఉన్న ఇదంతా నార్మల్గా వాళ్ళు ఎవ్రీథింగ్ అంతా ప్రాపర్గా బిహేవ్ చేసే వాళ్ళు కూడా సడన్గా మారిపోతూ ఉంటారు, ఏం తెలియనట్టుగా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అగైన్ వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా చేంజ్ అవుతుంది, ఎలా మారుతారంటే మళ్ళీ సర్టైన్ కొంత పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ దీనికి వస్తూ ఉంటారు. అంటే ఈ హెడ్ ఇంజురీస్లో మనం అంటే మూవీస్లో చూడడం వల్ల ఈ పోస్ట్ ట్రామాటిక్ అమ్నేషియా దెబ్బ తగలడం వల్ల మర్చిపోవడము ఇది డెఫినెట్గా ఉంటుంది. ఆల్రెడీ మనం అనుకున్నట్టు టెంపరల్ లోబ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ కానీ గుర్తుపెట్టుకోవడం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ ఓవర్ దేర్. సో ఈ ఎగ్జాంపుల్ గజనీ మూవీ ఆర్ ఎనీథింగ్, you'll have a head injury in that movie also. If you see his hairstyle also is because of the surgery. ఇక్కడ నుంచి ఇక్కడ స్టిచెస్ కనిపిస్తుంటాయి కాబట్టి ఈ హ్యాడ్ అండ్ హెడ్ ఇంజరీ వల్ల జరిగిన ఈవెంట్స్ అన్నీ మర్చిపోయి ఉంటాడు. సో దట్ ఈస్ వై దే హ్యావ్ పోస్ట్ ట్రామాటిక్ అమ్నేషియా. పోస్ట్ అంటే తర్వాత, ట్రామాటిక్ జరిగిన సంఘటన వల్ల దాని ముందు జరిగినవి ఏవి గుర్తుండవు. సో దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ ట్రామాటిక్ అమ్నేషియా. ఆ ముందు జరిగినవి ఏవి గుర్తుండవు కాబట్టి దే మెల్లి రీకలెక్ట్ చేస్తూ ఉంటారు. సో బ్రెయిన్ యాజ్ ఆల్రెడీ సైడ్ బ్రెయిన్ కూడా ఎక్సర్సైజ్. సో అగైన్ రీగెయిన్ కాన్షియస్నెస్ ఇవన్నీ మెమరీ అన్నీ వస్తాయా అంటే యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్.
దాని బ్రెయిన్కి మళ్ళీ స్టిమ్యులస్ ఇస్తూ ఉండాలి అగైన్ దెన్ ఫంక్షన్స్ అన్నీ మెల్లిమెల్లిగా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే పిల్లల్లో కూడా ఎక్కువగా కొంతమందిలో అంటే మూర్ఛ ఫ్యామిలీలో మేబీ కొంతమందిలో ఉండడం వల్ల లేకపోతే అగైన్ వంశపారపర్యంగా ఉండడం వల్ల కొంతమందిలో కూడా ఫిట్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఆ ఫిట్స్ వచ్చినప్పుడు నోట్లోంచి నురగలాగా రావటం, కొన్ని సందర్భాల్లో ఇమీడియట్గా కళ్ళు తెలిసేసి పిల్లలు చనిపోయే సిచ్యువేషన్స్ కూడా అంటే రేర్గా జరుగుతున్నా బట్ అటువంటి కండిషన్స్ కూడా చాలా కేసెస్ చూడడం జరిగింది. అగైన్ వీళ్ళకి కూడా ఫిట్స్ వచ్చే వాళ్ళకి కూడా బ్రెయిన్కి రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అగైన్ అండ్ అగైన్ ఇట్లా రావడం జరుగుతూ ఉంటుందంటారా? ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే బ్రెయిన్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఫిట్స్ అనేది యూజువల్గా ఫస్ట్ ఐ వాంట్ క్లియర్ వన్ థింగ్, ఫిట్స్ అనేది ఇట్స్ ఎ కామన్ డిసీజ్ లైన్. బీపీ, షుగర్, థైరాయిడ్ ఎలా ఫిట్స్ అనేది కూడా కామన్ డిసీజ్ లానే ట్రీట్ చేయాలి. మన సొసైటీలో ఆ ట్యాబు ఉంది. మూర్ఛ రోగం అనగానే ఇట్స్ పెద్ద అదేదో పెద్ద ఇబ్బందిలాగా క్రియేట్ చేస్తారు. ముఖ్యంగా అమ్మాయిలకి మూర్ఛ రోగం ఉంది అని అంటే దట్ విల్ క్రియేట్ ఏ బిగ్ సోషల్ ట్యాబు లాగా క్రియేట్ అయిపోయింది. బట్ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎనీ అదర్ డిసీజ్. బీపీ, షుగర్ ఏదున్నా ఇది కూడా అలాంటిదే. ఎందుకు వస్తుంది, దీని రీజన్స్ ఏమున్నాయి అనేది అగైన్ ట్యూమర్స్ వల్ల రావచ్చు, అసలు బ్రెయిన్లో మామూలుగా యాక్టివిటీ ఎక్కువ అవడం. అసలు ఫిట్స్ అనేది ఎందుకు వస్తాయి అంటే బ్రెయిన్ విల్ ప్రొడ్యూస్ సమ్ కరెంట్, సమ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఒక్కసారిగా ఈ వేవ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం, ఈ స్టిమ్యులస్ ఎక్కువ అవడం వల్ల ఆ బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువ అవడం వల్ల యూ విల్ హ్యావ్ దిస్ ఫిట్స్ లాగా వస్తుంటాయి. ఫిట్స్లో మళ్ళీ ఆల్రెడీ అనుకున్నట్టు యాబ్సెంట్ సీజర్స్ కూడా ఉండొచ్చు, వేర్ ఓన్లీ పేషెంట్ విల్ హ్యావ్ ఓన్లీ స్టేర్ లుక్ రావడం, ఏం రెస్పాండ్ లేకపోవడము. కొంతమందికి ఓన్లీ ఫోకల్ సీజర్స్ వస్తుంటాయి, అంటే మూతి వంకపోవడము, లేకపోతే ఓన్లీ ఒకటే చేయి కొట్టుకోవడము. ఆర్ మీరు అన్నట్టు జనరలైజ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటాం, అంటే 2 చేతులు 2 కాళ్ళు కొట్టుకోవడం, కళ్ళు వెనక్కి వేసేయడము, నాలుక కొరుకోవడము. అదే ఆ ఫిట్స్ వచ్చిన టైంలోనే ఎంబడే యూరినేషన్ కానీ డిఫికేషన్ అయిపోవడం కానీ కూడా ఉంటుంది. చిన్నపిల్లల్లో మీరు అన్నట్టు ఫెబ్రైల్ సీజర్స్ అనేవి కామన్, అంటే జ్వరం ఎక్కువ అవడం వల్ల పిల్లల్లో ఫిట్స్ వచ్చేటివి కామన్గానే ఉంటుంది. దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. యూజువల్గా ఫిట్స్ ఎప్పుడు వచ్చినా ఒక 20 to 30 seconds వచ్చేస్తుంది, సెకండ్స్లోనే ఉంటుంది. 1 minute to 2 minutes 10 minutes అనేది రాదు, చాలా తక్కువ ఉంటుంది. వచ్చిన ఒక 30 secondsలో ఆగిపోతుంది ఫిట్స్. ఆగిపోయిన తర్వాత పోస్ట్ టిక్టల్ కన్ఫ్యూజన్ అంటాం, అంటే ఫిట్స్ వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు దే విల్ బీ ఇన్ ఎ కన్ఫ్యూజ్డ్ స్టేట్. సో ఆ పీరియడ్ని కూడా మన జనరల్గా పబ్లిక్ మనకు వచ్చేవరకు పేషెంట్స్ చెప్పడం ఏంటంటే ఆ 10 minutesని కూడా కన్సిడర్ చేసుకొని ఫిట్స్ వచ్చింది సార్, 10 నిమిషాలు వచ్చింది అని అంటారు. ఫ్యూ కేసెస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి వాళ్ళకు, కంటిన్యూస్గా ఫిట్స్ 1 కాదు 2 కాదు కంటిన్యూస్గా 10-15 సార్లు వస్తూనే ఉంటుంది. సో అలాంటి కండిషన్లో డెఫినెట్గా ఇబ్బందిగానే ఉంటుంది. స్టేటస్ ఎపిలెప్టికస్ అంటాం, ఆ కండిషన్లో ఇబ్బందిగానే ఉంటుంది ఇప్పుడు. ఓకే. అండ్ అలాగే చాలా మందిలో కూడా హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా బ్రెయిన్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ప్రాపర్ కంట్రోల్లో లేకపోయినా, ప్రాపర్గా దానికి తగ్గ మెడిసిన్స్ అనేవి కరెక్ట్గా తీసుకోకపోయినా, దానికి ఎగనిస్ట్గా ఉండే ఫుడ్ ఏమన్నా తిన్నా కానీ ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా బ్రెయిన్కి చూపిస్తూ ఉంటుందని చెప్తుంటారు. అండ్ ఇంకొంతమంది కూడా బీపీ బాగా విపరీతం అయిపోయినప్పుడు కూడా అగైన్ బ్రెయిన్లో తలలో నరాలన్నీ ఇట్లా బ్రేక్ అయిపోయినంత పెయిన్ వస్తుంది మాకు అని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంతే కదండి. బీపీ అనేది మనకు బ్లడ్ సప్లై, బ్రెయిన్కి బ్లడ్ సప్లైని మనకు ఇండికేట్ చేస్తుంది ఎంత ఉంది అనేది. ఇప్పుడు అక్కడ ప్రెషర్ ఎక్కువైపోయింది అనుకోండి, బ్రెయిన్లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయింది అనుకోండి. ఇప్పుడు ఒక వాటర్ పైప్ ఉంది, పైప్లో వాటర్ వెళ్తూ ఉంది, దాంట్లో ఒక చిన్న లీక్ వచ్చినా లేకపోతే వాటర్ పైప్లో ప్రెషర్ ఎక్కువైపోయినా యూ మైట్ హ్యావ్ ఎ లీక్. సో సేమ్ బ్లడ్ వెజల్స్లో మనం ఆల్రెడీ అనుకున్నట్టు పక్షవాతం 2 రకాలుగా ఉంది, ఇన్ఫాక్ట్ అనేది, హిమోరేజిక్ అనేది. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్ బర్స్ట్ అయిపోయి రక్తపు గూడు ఏర్పడింది అనుకో, బీపీ ఎక్కువైనప్పుడు యూజువల్గా ఇది వస్తుంటుంది. సో హిమరేజిక్ స్ట్రోక్స్ వస్తుంటాయి బీపీ ఎక్కువ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు. సో డెఫినెట్గా బీపీ ఎప్పటికెప్పుడు కంట్రోల్ లేకపోతే యూ మైట్ హ్యావ్ దిస్ బ్లీడింగ్ డిసార్డర్. రైట్. అండ్ అలాగే ఇంకొన్ని కేసెస్లో హార్ట్ అటాక్స్ వచ్చిన పేషెంట్స్లో ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే హార్ట్ అటాక్ వస్తుంది. అట్ ది సేమ్ టైం హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలోనే ఇమీడియట్గా ప్యారలైజ్ అంటే పక్షవాతం కూడా కొంతమందిలో మనం చూస్తూనే ఉంటాం. 1 side కంప్లీట్గా పడిపోవడం, లేకపోతే మౌత్ అనేది అంటే నోటికి కానీ రావడం కానీ జరుగుతుంది. ఎట్ ఏ టైం అంటే కొంతమంది అడిగితే చెప్తుంది ఏంటంటే హార్ట్కి ఎట్లా స్ట్రోక్ అనేది వచ్చిందో ఇమీడియట్గా అగైన్ బ్రెయిన్కి కూడా స్ట్రోక్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఇలాంటి కండిషన్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. సో అటువంటి కండిషన్స్లో ఒకవేళ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కూడా కేర్ఫుల్గా ఉండాలంటే. గుండెపోటు అంటే ఏంది, గుండెకి మన రక్త సరఫరా ఆగిపోతుంది, ఏదైనా బ్లడ్ వెసిల్ బ్లాక్ అవ్వడం. గుండె మనకు అన్ని ఏరియాస్కి బ్లడ్ సప్లై చేసేది. సో ఇక్కడ కానీ గుండె బ్లడ్ సప్లై తగ్గిపోయింది అనుకోండి, ఆబ్వియస్గా బ్రెయిన్కి సప్లై కూడా తగ్గిపోతుంది. సో మనం స్ట్రోక్, పక్షవాతం 2 రకాలుగా అనుకున్నాం ఇంతకుముందు. ఒకటేమో బ్లడ్ వెసిల్ ఓపెన్ అయిపోతే బ్లీడింగ్ వల్ల వచ్చేది ఒక పక్షవాతం,
ఇది రెండో రకం ఇన్ఫాక్ట్ అంటాం. అంటే గుండె నుంచి రావాల్సిన రక్త సరఫరా 100% రీచ్ అవ్వాల్సింది ఇక్కడ 100% రీచ్ అవ్వకుండా 50% వచ్చింది. సో అప్పుడు ఆ టైప్ ఆఫ్ పక్షవాతం వస్తుంది. గుండెకి వచ్చిన స్ట్రోక్ లాగా మెదడు కూడా స్ట్రోక్ వస్తుంది. ఓకే. అండ్ అలాగే మనం బ్రెయిన్ ట్యూమర్ అది చెప్పుకుంటున్నాం. నార్మల్గా ఏదైనా సరే అంటే బ్రెయిన్ క్యాన్సర్స్ కానీ లేకపోతే నార్మల్ ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ స్టేజెస్ వైజ్ ఉంటూ ఉంటాయి. సో దీనికి వచ్చేసి బ్రెయిన్ ట్యూమర్స్కి సంబంధించి లేకపోతే బ్రెయిన్ క్యాన్సర్స్కి సంబంధించి ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజెస్లో ఎలా అంటే నిర్ధారిస్తూ ఉంటారు ఈ స్టేజ్లో ఉంది ఈ స్టేజ్లో ఉందని? యూజువల్ గ్లయోమస్ బ్రెయిన్ ట్యూమర్స్లో 4 స్టేజెస్ ఉంటాయండి. ఓకే. స్టేజ్ 4 ఈజ్ వెరీ బ్యాడ్ స్టేజ్, అంటే హై గ్రేడ్ స్టేజ్ లాగా అంటాం. దాన్ని GBM గ్లయోబ్లాస్టోమా మల్టీఫామా కూడా అంటాం. ఓకే. స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నప్పుడు మన దగ్గరికి అప్రోచ్ అయితే సో అర్లీ ప్రెజెంటేషన్లో వచ్చి ఈ స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నప్పుడు దాని పైలోసైటిక్ ఆస్ట్రోసైటమస్ కానీ ఆలిగోడెండ్రోగ్లయోమస్ కానీ ఈ గ్లయోమస్లు ఉన్నప్పుడు మన దగ్గర ప్రెజెంటేషన్లో వస్తే కంప్లీట్ ట్యూమర్ రిమూవల్ కూడా ఉంటుంది అండ్ రికవరీ కూడా బాగుంటుంది. యాజ్ ఆల్రెడీ అనుకున్నట్టు గ్రేడ్ 4లో GBM అంటాం. సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు అటాక్ రావడమే సడన్గా వస్తుంది, గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ప్రాబ్లం ఎందుకు కంప్లీట్గా ఎప్పుడు డౌట్ ఎందుకు సార్ మొత్తం తీయలేదు బ్రెయిన్ ట్యూమర్, ఎందుకు సగం తీసి సగం వదిలేశారని ఈ పేషెంట్ యూజువల్గా అడుగుతుంటాం. అవర్ కాన్సెప్ట్ ఆఫ్ మొత్తం తీయడానికి ఇబ్బంది ఏం లేదు, ఆల్రెడీ తీసినప్పుడు మిగతా సగం తీయడానికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఈ బ్రెయిన్ ట్యూమర్ ఈ గ్లయోమాస్ ఏమైతే అంటే మేజర్ రక్తనాళపు అన్నింటిలో ఇట్ విల్ స్ప్రెడ్. ఇప్పుడు ట్యూమర్ ఇలా ఉంది, ఈ రక్తనాళం ఇలా ఉంది. ఇఫ్ ఐ హ్యావ్ దిస్ స్పేస్ ఇట్ ఈస్ ఈజీ టు రిమూవ్, దీన్ని సపరేట్ చేయడం ఈజీగా ఉంటుంది. వేరస్ బ్రెయిన్ ట్యూమర్ ఇలా మేజర్ రక్తనాళం అంతా అతుకుపోయి ఉందనుకోండి, సో దీన్ని సపరేట్ చేస్తూ తీయడం చాలా ఇబ్బంది. సో ఇది తీసే టైంలో వీ మైట్ డ్యామేజ్ ద మేజర్ వెజిల్స్. సో ఆ బ్రెయిన్ స్టెమ్ కానీ ఆ మేజర్ బ్లడ్ వెజిల్స్ కానీ దాన్ని సేవ్ చేయాలి. అవర్ గోల్ ఈజ్ నాట్ టు రిమూవ్ కంప్లీట్ ప్యాథాలజీ, చెడు భాగం మొత్తం తీయడం, ఉన్న భాగం ఉన్నది కూడా పాడు లేపి మొత్తం తీయడం కాదు కదా. ఎంతవరకు సేఫ్గా తీయాలో అంతవరకు తీసేసి పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి బాగా. నేను ట్యూమర్ తీసిన తర్వాత ఇఫ్ పేషెంట్ ఈజ్ నాట్ వాకింగ్, నాట్ టాకింగ్, నాట్ ఈటింగ్, నాట్ ఈవెన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఫ్యామిలీ మెంబర్స్, దెన్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ రిమూవింగ్ దట్ ట్యూమర్. మై గోల్ ఆఫ్ ద ట్యూమర్ రిమూవల్ షుడ్ బి ఎ సేఫ్ టోటల్. అంటే నేను బ్రెయిన్ ట్యూమర్ తీసిన తర్వాత కూడా పేషెంట్ షుడ్ బి ఏబుల్ టు డూ హిస్ డైలీ యాక్టివిటీస్. సో అలా తీయాలి, కానీ మొత్తం సేఫ్ టోటల్గా తీసే పద్ధతులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సపరేట్ ఉందనుకో దెన్ విల్ రిమూవ్ కంప్లీట్ ట్యూమర్. ఇట్లా అటాచ్ ఉన్న ట్యూమర్ తీయాలి. ఎందుకంటే ఇఫ్ ఐ రిమూవ్ బ్రెయిన్ స్టెమ్కే ఇప్పుడు అతుకుపోయి ఉంది అనుకోండి, బ్రెయిన్ స్టెమ్కి నేను బ్రెయిన్ స్టెమ్ కూడా ఇంజూర్ చేశాను అనుకోండి, నెక్స్ట్ డే పేషెంట్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ ద రికవరీ. ఓకే. సో లైఫ్ చాలా థ్రెటనింగ్ ఉంటుంది కాబట్టి వీ ఎక్స్ప్లెయిన్ దెమ్. యూజువల్గా మనకు ముందే స్కాన్స్ చూసుకున్నప్పుడు వీ ఎక్స్ప్లెయిన్ దెమ్, అమ్మ ఇది ఇంతవరకు తీయగలుగుతాము, ఇది ఇంతవరకు తీయగలుగుతాము. సో దానిలో సేఫ్ టోటల్, నియర్ టోటల్ ఇలా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వీల్ ప్రెడిక్ట్ ఇట్. ఓకే దీన్ని ఇంతవరకు తీయగలగము, దాని తర్వాత ఉన్న ట్రీట్మెంట్ అధునాతన ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి దానిలోకి వస్తుంది. ఇప్పుడు హాఫ్ అంటే కంప్లీట్గా రిమూవ్ చేయడం వేరు, హాఫ్ ఒకవేళ సిచ్యువేషన్స్ని బట్టి హాఫ్ వరకే తీయవలసి ఉంటుంది అన్నారు. అగైన్ మరి హాఫ్ ఉన్నప్పుడు మళ్ళీ దానికి ట్రీట్మెంట్స్ నార్మల్గా మనం యూజువల్గా క్యాన్సర్స్లోకి వస్తే కీమో, రేడియేషన్స్ అని ఇవ్వడం, నెక్స్ట్ సర్జరీస్ చేయడం అనేది ఉంటుంది. దీనికి సంబంధించి బ్రెయిన్ క్యాన్సర్స్కి సంబంధించి అంటే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? కీమోస్ ఇచ్చి సర్జరీస్ చేసి రేడియేషన్ అట్లా ప్రాసెస్ ఇవ్వడం ఉంటుందా? డిపెండ్స్ అంటారా? డిపెండ్స్ అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు స్టేజ్ 4 ట్యూమర్ ఉంది. హ్యావ్ ఎ పేషెంట్ హూ హ్యావ్ స్టేజ్ 4 ట్యూమర్, బ్రెయిన్ స్టెమ్కి అత్తుకొని ఉంది. సో బ్రెయిన్ స్టెమ్కి ఇబ్బంది లేకుండా, మేజర్ ఆర్గన్స్కి ఏం దెబ్బతీయకుండా ఐ విల్ రిమూవ్ ద ట్యూమర్. సేఫ్గా ఎంతవరకు తీయాలో అంతవరకు సేఫ్గా ట్యూమర్ని తీసేస్తాను. దాని తర్వాత మిగిలిన పార్ట్ని ఏం చేయాలి? ఇయర్ క్వశ్చన్ అరేజెస్, ఆ ట్యూమర్ అట్లే ఉంది కదా సార్, దాన్ని అట్లే వదిలేసారు, నాకేం ఇబ్బంది అవుతుందా అంటే మళ్ళీ సెల్స్ ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అదే డౌట్, అదే భయం ఉంటుంది ఎవ్రీవన్. నాకు కూడా సగం తీసారంటే మిగతా సగం ఏమైపోయింది అని ఆ టెన్షనే ఉంటుంది. సో మిగతా సగానికి మనం ఏం చేస్తామంటే విల్ సెండ్ ఇట్ టు ఏ రేడియేషన్ స్పెషలిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అని టీమ్ ఉంటుంది. సో ఆ రేడియేషన్ ఆంకాలజిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్యూమర్ని లోకలైజ్ చేస్తారు. ఓకే ఈ భాగంలో ఉంది, దీని వరకే ఇంత ముందులాగా మొత్తం హోల్ బాడీ, హోల్ బ్రెయిన్ రేడియేషన్లో కాకుండా ఈ భాగం వరకే రేడియేషన్ ఇండ్యూస్ చేస్తారు. సో ఆ రేడియేషన్ ఇండ్యూస్ చేయడం వల్ల ద గ్రోత్ విల్ బి స్టాప్డ్, ఫర్దర్గా గ్రోత్ అవ్వకుండా మెల్లిమెల్లిగా నెక్రోటిక్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బెటర్గా అవుద్ది పేషెంట్కి. సో అందుకని యూజువల్లీ వీ టేక్ ఎ సేఫ్ టోటల్ అండ్ దెన్ సెండ్ ఇట్ ఫర్ రేడియేషన్. రైట్. అండ్ అలాగే ఇంకొన్ని కేసెస్లో నార్మల్గా మీరు ఇనీషియల్లో చెప్పినట్లుగా అంటే కొన్ని క్యాన్సర్స్ అనేవి స్ప్రెడ్ అయ్యి అలా బ్రెయిన్ వర్క్ కూడా వెళ్ళి అక్కడ కూడా బ్రెయిన్ క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ ఫామ్ అవ్వడానికి కూడా పాసిబిలిటీస్, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నారు. కాబట్టి సో యాక్చువల్లీ ఏంటంటే నార్మల్గా బ్రెయిన్లో ట్యూమర్ అది
ఫామ్ అయిపోయి బ్రెయిన్ క్యాన్సర్ లీడ్ చేసిన వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, లేదు ఇలా బాడీలో ఒక ఆర్గన్ ఒక పార్ట్లో ఎక్కడో క్యాన్సర్ అనేది ఉంది బట్ అది అలా స్ప్రెడ్ అయ్యి కాస్త బ్రెయిన్ వరకు రీచ్ అయ్యి అక్కడ కూడా వచ్చింది అన్నప్పుడు ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే రెండింటికి ఒకేలా ట్రీట్మెంట్ ఉంటుందంటారా, లేకపోతే ఏమైనా డిఫరెంట్గా మళ్ళీ ట్రీట్ చేయడం అంటూ ఉంటుంది? సో మీరు అనేది మెటాస్టాటిక్ ట్యూమర్స్. ఓకే. సో అంటే ఒక వేరే లంగ్స్ నుంచి కానీ బ్రెస్ట్ నుంచి కానీ కోలాన్ నుంచి కానీ స్ప్రెడ్ అయిన క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా? బట్ ఫస్ట్ మనకు విచ్ వన్ ఈస్ డయాగ్నోస్డ్. కొంతమంది బ్రెయిన్ సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవ్వచ్చు. సో బ్రెయిన్ సిమ్టమ్స్తో ప్రెజెంట్ అయినప్పుడు విల్ గెట్ ఏ స్కాన్ డన్. స్కాన్లో వీ విల్ బీ ఏబుల్ టు అంటే సుమారుగా ఓకే ఇది బినైన్ ట్యూమరు, ఇది మ్యాలిగ్నెంట్ ట్యూమరు, ఓకే ఇది మెటాస్టాటిక్ ట్యూమర్ అని ఒక అందాజ వస్తుంది మనకు స్కాన్ చూడంగానే. ఫర్ సపోజ్ సమ్ పేషెంట్, సమ్ ఎక్స్ పేషెంట్ 60 years old, ఈ హ్యాడ్ అండ్ మల్టిపుల్ ట్యూమర్స్, అంటే బ్రెయిన్లోనే ముందు భాగంలో ఒకటి వెనక భాగంలో ఒకటి, అది చూడంగానే మనకు అర్థమైపోతుంది అనమాట. ఓకే దిస్ ఈస్ నాట్ అండ్ రెగ్యులర్ ట్యూమర్, ఇదే మెటాస్టాటిక్ ట్యూమర్లా ఉన్నట్టుంది, వేరే దగ్గర నుంచి పాకినట్టుంది, సో దీనికి వేరే టెస్టులు చేయించాలని అనుకుంటాం. దట్ ఈస్ దెన్ వీ డూ ఏ పెట్ సిటీ అని అంటాం. పెట్ సిటీ స్కాన్ అంటే ఏం చేస్తారంటే మొత్తం బాడీ మొత్తం తెలుసు స్కాన్. ఆ స్కాన్లో ఎన్ని పికప్స్ ఏమైనా ఉన్నాయా, వేరే లంగ్స్లో ఏమైనా పికప్ ఉందా, ప్రాస్టేట్లో ఏమైనా పికప్ ఉందా, స్పైన్లో ఏమైనా పికప్ ఉందా, దాన్ని బట్టి ఇప్పుడు ఫర్ సపోజ్ లంగ్ ట్యూమర్ పెద్దగా ఉందనుకోండి, బ్రెయిన్ షీ డజంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి, దెన్ వీల్ అడ్రస్ ద లంగ్ ఫస్ట్. ఓకే. బ్రెయిన్ చిన్నవి ఉన్నాయనుకోండి, దెన్ వీ విల్ లీవ్ ఇట్, రేడియేషన్ పంపించేస్తే సరిపోద్ది. ఆర్ బ్రెయిన్ సిమ్టమ్స్ పెద్దగా ఉండి బ్రెయిన్ ట్యూమర్ బాగా పెద్దగా ఉంది అండ్ వేరే సిమ్టమ్స్ ఏం లేవు అనుకోండి, దెన్ ఫస్ట్ విల్ అడ్రస్ ద బ్రెయిన్ ట్యూమర్. ఆ ట్యూమర్ని తీసి దెన్ విల్ సెండ్ ఫర్ హిస్టోపాథాలజీ. మనం బయాప్సీ పంపించిన తర్వాత అది ఏ టైప్ ఆఫ్ ట్యూమరు, ఎక్కడి నుంచి పాకింది, అవన్నీ కూడా తెలుస్తుంది. కొన్నిసార్లు మనకి ప్రెజెంట్ పేషెంట్ ఊరు నుంచి రాగానే దే ప్రెజెంట్ విత్ వెరీ బ్యాడ్ బ్రెయిన్ ట్యూమర్, మనం ఆపరేట్ చేస్తాము. ఆపరేట్ చేసిన తర్వాత దెన్ విల్ నో ఓకే ఇది మెటాస్టాటిక్ ట్యూమర్ లా ఉంది, ఒకటే ఉంటుంది కానీ మెటాస్టాటిక్ ట్యూమర్ లా ఉంది అని అంటారు. దెన్ వీ విల్ ఎవాల్యుయేట్ మళ్ళీ తర్వాత లంగ్ క్యాన్సర్ ఉందా, బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా, థైరాయిడ్ క్యాన్సర్ ఉందా, కోలాన్ క్యాన్సర్ ఉందా, ఏ క్యాన్సర్ ఉందా అని తర్వాత కూడా కొన్నిసార్లు సర్జరీ తర్వాత కూడా వీ విల్ ఎవాల్యుయేట్. రైట్. అండ్ అలాగే అంటే ట్రీట్మెంట్ ఇందాక నేను కీమో రేడియేషన్ ఇవన్నీ చెప్తాను. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అలా అంటే ఓకే ఈ పార్ట్లో కీమోస్ రేడియేషన్స్ అవన్నీ ఇచ్చిన ఓకే బాడీ, బట్ బ్రెయిన్ దగ్గరికి వచ్చేసరికి చాలా సెన్సిటివ్గా అండ్ చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సింది ట్రీట్మెంట్ చేయాల్సిన పార్ట్ కాబట్టి అటువంటి కండిషన్స్లో ఈ కీమోస్ ఇవన్నీ ఏ విధంగా ఇస్తారు, ఎలా ఉంటుంది అనే భయం నార్మల్గానే క్యాన్సర్ పేషెంట్స్ కీమో అన్న రేడియేషన్ అన్న ఇమ్మీడియట్గా భయపడిపోతూ ఉంటారు, చాలా వరకు వీక్ అయిపోతాం, తట్టుకోలేము, నార్మల్ క్యాన్సర్స్కే అంటే తట్టుకోలేక చనిపోయే వాళ్ళు ఉన్నారని భయపడే వాళ్ళు, అపోహ పడుతున్న వాళ్ళు లేకపోలేదు. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ బ్రెయిన్ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది కీమో రేడియేషన్, ఏమైనా అడ్వాన్స్డ్గా ఇప్పుడు ఏమైనా వచ్చాయా, ఇటువంటి అపోహలకి భయపడాల్సిన అవసరం లేదా? ఐ టోటలీ అగ్రీ విత్ వాట్ ఎవర్ యూ సెడ్ అండి. ఎందుకంటే అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఏ క్యాన్సర్ ఉన్నా ఫస్ట్ థింగ్ గుర్తొచ్చేది కీమోథెరపీ కానీ రేడియేషన్ జుట్టు ఊడిపోవడం. జుట్టు ఊడిపోవడంతో సో యూ విల్ హ్యావ్ దట్ సోషల్ ఇంపాక్ట్, సైకలాజికల్ ఇంపాక్ట్ దట్ ఓకే బ్రెయిన్ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుందేమో. కాబట్టి ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల జుట్టు ఊడిపోతుంది కానీ పర్సే దానివల్ల బ్రెయిన్కి ఇబ్బంది ఏమి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ వాట్ ఎవర్ మెడికేషన్ యూ టేక్, బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు దాని మెడికేషన్ తీసుకుంటే ఇట్ విల్ స్టాప్ ద బ్రెయిన్ ట్యూమర్ గ్రోత్. ఇప్పుడు లాస్ట్ 10-15 yearsలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, అంటే యూ వోంట్ బిలీవ్ ద ట్రీట్మెంట్స్ వీ హ్యావ్ రైట్ నౌ ఫర్ ద రేడియేషన్. కొన్ని ట్యూమర్స్ ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద ట్యూమర్ ఈస్ లెస్ దెన్ 3 centimeters, దెన్ సర్జరీ కూడా అవసరం లేకుండా డైరెక్ట్లీ రేడియేషన్ పంపించే అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో వీ నీడ్ నాట్ వరీ అబౌట్. ఇప్పుడు వచ్చే డ్రగ్స్ కూడా ఇంతకుముందు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉండేటివి, ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తగ్గిపోయాయి. అంటే అన్నం తినలేకపోవడము, వాంతులు అవ్వడము, జుట్టు ఊడిపోవడము, వీక్నెస్ రావడము, ఇవన్నీ కూడా చాలా తగ్గిపోయాయి. అండ్ అలాగే అంటే ట్రీట్మెంట్ గురించి నార్మల్గా క్యాన్సర్ ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే మినిమం టైం అనేది పర్టికులర్ ఇన్ని మంత్స్ అని ఇలా ఉంటుంది కాబట్టి ప్రాసెస్కి కీమోస్ రేడియేషన్ సర్జరీ చేసి కంప్లీట్గా పేషెంట్ రికవరీ అవ్వడానికి, అగైన్ బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్ క్యాన్సర్లో చూసుకున్నట్లయితే కనుక రికవరీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటారు? అగైన్ మళ్ళీ ఏజ్ ఆ పర్సన్ అంటే పేషెంట్ రికవరీ తన హెల్త్ కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంటారా? సో అగైన్ విల్ స్టార్ట్ విత్ ఫేస్ వైజ్. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్, సో ఫస్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, డయాగ్నోస్ అయిపోయింది, సమ్మన్ హ్యాడ్ అండ్ పేషెంట్ హ్యాడ్ అండ్ ట్యూమర్, బ్రెయిన్ ట్యూమర్, దెన్ వీ ఆపరేట్ హిమ్. సర్జరీస్లో వాట్ టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి మనకు ముందు? ఓకే, ఇప్పుడు ఎంత అడ్వాన్స్గా ఉన్నాము అంటే సర్జరీస్లో పేషెంట్ విల్ బీ అవేక్. అంటే అవేక్ అంటే పేషెంట్ మనతో మాట్లాడుతూ ఉంటారు అండ్ ఐ విల్ బీ ఆపరేటింగ్ హిమ్. ఎందుకు సార్ ఎందుకు అలా చేస్తారు, పేషెంట్కి ఎందుకు ఇబ్బంది పెట్టా అంటే దీంట్లో పేషెంట్కి ఇబ్బంది ఏమి ఉండదు, పేషెంట్ అలర్ట్గా ఉంటాడు.
అంటే దేర్ ఆర్ ఏరియాస్ ఇన్ ద బ్రెయిన్ వేర్ మోటార్ ఫంక్షన్ ఇస్ కంట్రోల్డ్, మోటార్ కార్టెక్స్ అంటాం. అంటే ఇమాజిన్ సమ్మన్ హ్యాడ్ బ్రెయిన్ ట్యూమర్ వెరీ క్లోజ్ టు ద మోటార్ కార్టెక్స్. మోటార్ కార్టెక్స్ ఏం చేస్తుంది అంటే మన చేతికి కాలికి బలం ఉండే, ఇప్పుడు రైట్ సైడ్ బ్రెయిన్లో ట్యూమర్ ఉంది అనుకుంటాం మోటార్ కార్టెక్స్ దగ్గర, అది ఎగ్జాక్ట్లీగా చెయ్యి కాలికి బలం వచ్చే భాగం దగ్గర ఉంది. ఇప్పుడు పేషెంట్ అవేక్ లేడు, జనరల్ అనస్థీషియాలో ఆపరేట్ చేస్తున్నాం అనుకోండి, ఐ విల్ రిమూవ్ దట్ ఏరియా కంప్లీట్లీ. పోస్ట్ ఆప్ పేషెంట్ మై డెవలప్ వీక్నెస్. యంగ్ ఫెలోకి ఎవరికైనా ఆపరేట్ చేసిన తర్వాత ఇఫ్ యూ డెవలప్ వీక్నెస్ దట్ విల్ బి లైఫ్ అంతా డిసేబుల్డ్గా ఉండాల్సి వస్తుంది. ఈ అడ్వాన్స్ టెక్నిక్లో ఏమవుతుందంటే పేషెంట్ అవేక్ ఉంటారు. అవేక్ అంటే నాతో మాట్లాడుతుంటారు పేషెంట్, చేయి కాలు కదిలించు అంటే కదిలిస్తుంటారు. అలాంటి టైంలో వీ కీప్ సమ్ ఎలక్ట్రోడ్స్ పెట్టేసుకొని న్యూరో మానిటరింగ్ అంటాం. సో నేను ట్యూమర్ తీసేటప్పుడు ఆ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఇట్ విల్ ఇండికేట్ మీ ఓకే యు ఆర్ నియర్ బై టు ద ఏరియా, డోంట్ గో దేర్. సో ఆ ఏరియాస్ని టచ్ చేయకుండా మెల్లిమెల్లిగా ఎంతవరకు సేఫ్ తీయాలో అంతవరకు తీసేస్తాం. సో దిస్ ఈజ్ అ వెరీ అడ్వాన్స్ టెక్నిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టు ద పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఎంతవరకు తీయాలో, ఎంత సేఫ్గా తీయాలో, మొత్తం తీయొచ్చో లేదో మొత్తం చూసుకొని దిస్ ఈజ్ వన్ టెక్నిక్. దిస్ ఈజ్ కాల్డ్ అవేక్ క్రేనియాటమీ అని అంటాం. సెకండ్ టెక్నిక్ ఇప్పుడు వచ్చేసింది మనకి, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీలో వచ్చింది ఏంటంటే న్యూరో నావిగేషన్. న్యూరో నావిగేషన్ ఏంటంటే నావిగేషన్ అంటే జీపీఎస్ మ్యాప్ లాగా. ఇఫ్ ఫ్రమ్ ఇప్పుడు నేను ఉన్న ఈ ప్లేస్ నుంచి ఐ హ్యావ్ టు గో సమ్వేర్, గూగుల్ మ్యాప్స్ ఉంటే ఇట్స్ ఈజీ టు నావిగేట్. బ్రెయిన్ ట్యూమర్స్లో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకు వై న్యూరో నావిగేషన్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అంటే ఫర్ ఎనీ నాన్ న్యూరో సర్జన్ బ్రెయిన్ ట్యూమర్ అంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ట్యూమర్ ఉందంటే బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు. బట్ ఫర్ ఎ న్యూరో సర్జన్ వాట్ ప్రాబ్లమ్ అరైజెస్ ఇస్ లెఫ్ట్ సైడ్ ట్యూమర్ అంటే అది లెఫ్ట్ సైడ్లో, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్యూమర్ అంటే అది ఏ భాగంలో ఉంది, లెఫ్ట్ నుంచి అంటే మిడ్ లైన్ నుంచి ఎంత దూరం ఉంది, డెప్త్లో ఎంత దూరం ఉంది, ముందు వెనక భాగంలో ఎక్కడి వరకు ఉంది, ఇవన్నీ క్యాల్కులేట్ 3D ఓరియంటేషన్లో ఉండాలి. ఆల్రెడీ అనుకున్నట్టు బ్రెయిన్ ఈజ్ ఎ వెరీ ట్రిక్కీ థింగ్. నేను కొంచెం అటు ఇటు వెళ్ళినా ఐ విల్ ఇంపేర్ యువర్ అదర్ ఆర్గన్స్. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ట్యూమర్లో ఇప్పుడు మనకు మాట్లాడే గ్రంథి కూడా ఉంటుంది, ఇన్ఫీరియర్ ఫ్రాంటల్ గైరస్ అంటాం, అక్కడ మాట్లాడే గ్రంథి కూడా ఉంటుంది. సో ఇఫ్ ఐ టచ్ ఓవర్ దేర్ దెన్ యూ కాంట్ స్పీక్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్. సో ఈ న్యూరో నావిగేషన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కంప్లీట్లీ లోకలైజ్ టు దట్ ఏరియానే. అంటే ఆ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళకుండా ఇట్ విల్ గైడ్ యూ, ముందుకి వెనక్కి వెళ్ళకుండా ఓకే సంథింగ్ లైక్ ఏ రోబోట్ లాగా. సో ప్రిసైజ్డ్గా వెళ్తాం కాబట్టి దట్స్ అన్ అడ్వాన్స్ టెక్నిక్. దీంట్లో ఇంకో స్టీరియోటాక్టిక్ టెక్నిక్ అంటే ఓన్లీ ఒక చిన్న హోల్ పెట్టేసి అక్కడ నుంచే బయాప్సీ తీసుకొని పంపిస్తాం. ఇంకా అదర్ టెక్నిక్ ఈస్ క్రేనియాటమీ, రొటీన్ క్రేనియాటమీ. అంటే మొత్తం బోన్ తీసేసి ఆ ఏరియా వరకు ఎంతవరకు ఉందో ట్యూమర్ అదంతా తీసేసి, దట్ ఈస్ ఎ రెగ్యులర్ టెక్నిక్, రొటీన్ టెక్నిక్. కంప్లీట్గా క్రేనియాటమీ మొత్తం చేసి బ్రెయిన్ ట్యూమర్ మొత్తం చేస్తాం. సో అంటే మొత్తం ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా మనం ఇనిషియల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అండ్ రికవరీ, ఎంత రికవరీకి ఎన్ని మంత్స్ టైం పట్టొచ్చు? యూజువల్లీ అంటే మంత్స్ ఏం పడట్లేదండి ఈ మధ్య ట్యూమర్స్. ఇఫ్ ఐ ఆపరేటెడ్ టుడే సమ్ ట్యూమర్, ఓకే టుమారో మార్నింగ్ విల్ గెట్ ఏ స్కాన్ అంతా బాగానే ఉంటే దెన్ విల్ మేక్ హిమ్ మొబిలైజ్డ్, పేషెంట్ని నడిపించేస్తాము. నడిపించేసి అగైన్ 13th day 14th day దే కమ్ బ్యాక్ టు అస్. కుట్లు వేస్తాం కదా, కుట్లు తీయించుకుంటారు. దెన్ దే లీడ్ దేర్ నార్మల్ లైఫ్. ఇప్పుడు ఇంతకుముందు సర్జరీస్ లాంటి కూడా తల వెంట్రుకలు కూడా మొత్తం తీసేవాళ్ళం. ఇప్పుడు అవి కూడా ఏస్టిక్ సర్జరీస్ అని వచ్చాయి. అంటే వీల్ రిమూవ్ దట్ పార్ట్ ఆఫ్ హెయిర్ ఓన్లీ వేర్ యూ రిక్వైర్ టు డూ సర్జరీ. సో సర్జరీ అయినట్టు కూడా తెలియదు. ఓకే. సో మాక్సిమం అంటే నెలలు సంవత్సరాలు, అంటే మేబీ ఒకప్పుడు ఒక 10-15 years బ్యాక్ క్యాన్సర్స్ అంటే ఫస్ట్ లైఫ్ అయిపోయిందని అనుకునేవాళ్ళు. ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా కానీ ఇంకా అక్కడితో ఎండ్ అయిపోయింది. దట్టు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఇవనేవి చాలా తక్కువ బికాస్ ఆఫ్ ద మూవీ ఇంపాక్ట్. బ్రెయిన్ ట్యూమర్ అనగానే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లో 6 months టైం పీరియడ్ అని చెప్పేశారు. ఇంకా ఈ 6 months లో నువ్వు చేయాల్సింది చేసి ఎంజాయ్ చేసుకో అని ముందు నుంచి ఆ 6 months టైం పీరియడ్ పెట్టి ఎప్పుడు నీ లైఫ్ ఎండ్ అయిపోతుంది, ఏ టైంలో ఎండ్ అయిపోతుందో తెలియదు అన్నట్టుగా మాక్సిమం పీపుల్, అంటే జనాలు కూడా ఇవన్నీ చూసి భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ ఉన్నారు. ఇప్పటికి కూడా భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. వన్స్ అంటే ఎక్కడైనా ట్యూమరో లేకపోతే దేని రిలేటెడ్ అంటే క్యాన్సర్ అని కనుక కన్ఫర్మేషన్ అయిందంటే ఇంకా లైఫ్ విత్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ యూ వోంట్ బిలీవ్ అండి. అంటే మీన్ వీ హ్యావ్ పేషెంట్స్ who were high grade tumors ఇప్పుడు కంప్లీట్లీ రికవర్ అయ్యి మాకు కూడా గుర్తుపడడానికి కొన్నిసార్లు కష్టమవుతుంటుంది. అన్లెస్ అంటిల్ వి సీ దర్ ఓల్డ్ రికార్డ్స్. ఓ గుడ్ అన్నట్టు. అంటే విత్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వీ హ్యావ్ దే యాక్ట్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. సో బికాజ్ ఐ ఆపరేట్ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఎల్డర్లు అందరినీ చూస్తుంటాం కదా, పిల్లల్లో కూడా అంటే మెమరీ ఇంపేర్ అవుతుందేమో అని భయంగా ఉంటుంది. కాకపోతే చిన్నపిల్లలు చేయడం వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ విల్ రీగ్రోత్ అగైన్. మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తుంటే అగైన్ దే విల్ హ్యావ్ దిస్ రికవరీ. సో దే విల్ హ్యావ్ క్వైట్ నార్మల్ లైఫ్. అసలు సర్జరీ అయినట్టు కూడా ఏమి
ఏ సిమ్టమ్స్ ఏమి సో ఉండవు. అక్కడితో అంటే చాలా వరకు అపోహపడి భయపడుతూ ఉంటారు కాబట్టి Yeah. వన్స్ క్యాన్సర్ అని కానీ లేకపోతే ఇట్లా ట్యూమర్స్ ఉన్నాయంటే ఎండ్ అయిపోయింది అనుకుంటారు కాబట్టి సో డాక్టర్ గారు చెప్తున్నట్లుగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి వచ్చాయి కాబట్టి అసలు సర్జరీ అయిందనేది కూడా తెలియదని చెప్తున్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ అలాగే నెలలు సంవత్సరాల పాటు ట్రీట్మెంట్స్ నడుస్తూనే ఉంటాయి, లైఫ్ కూడా ఇంక ఇలానే అయిపోతుంది ఇంక ఇంతే అని అనుకునే వాళ్ళకి కూడా అందుకే అడగడం జరిగింది. సో 15 days ఆల్మోస్ట్ Exactly. 15 days పడుతుంది. ఇమీడియట్గా నార్మల్గా వాళ్ళ కండిషన్ బట్టి రికవర్ అవడం, నార్మల్ లైఫ్ లీడ్ చేయడం కూడా జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి సో భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి ఒకవేళ అంటే బ్రెయిన్ ట్యూమర్ అనేది కనుక డిటెక్ట్ అయ్యి ఉంటే కనుక సో వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లోనే ఉండుంటే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంట, రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన ఇనీషియల్ స్టేజ్లో అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే ఏ విధంగా ఉంటుంది అనేది? మనం ఆల్రెడీ అనుకున్నట్టు బ్రెయిన్ ట్యూమర్కి పర్టికులర్గా రీజన్స్ అంటూ ఏమి ఉండవండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ స్మోకింగ్, ఆల్కహాల్ అలా ఏమి దీనికి ఇదేమి ఉండదు కాబట్టి సో బ్రెయిన్ ట్యూమర్కి పర్టికులర్గా అంటే యూ మెయింటైన్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్ అంతే. స్ట్రెస్ కొద్ది తగ్గించుకొని మెయింటైన్ విచ్ ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. అట్లీస్ట్ యూ కెన్ స్టాప్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజీగా ఆపేయచ్చు, కానీ టు మెయింటైన్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్ ఇట్స్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ టాస్క్ ఇన్ నవ్ డేస్. హెల్తీగా ఉండడం అనేది ఒక పెద్ద మిత్ లాగా అయిపోయింది టు మెయింటైన్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్. సో హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డైట్ అండ్ డైలీ ఒక 30 minutes 40 minutes ఎక్సర్సైజ్ చేసినా ఐ థింక్ దట్ విల్ ప్రివెంట్ యూ ఫ్రమ్ గెటింగ్ అదర్ క్యాన్సర్స్ ఆల్సో. మెటాస్టాటిక్ క్యాన్సర్స్ కూడా రాకుండా ఇట్ విల్ ప్రివెంట్ యూ కాబట్టి మెయింటైన్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ దట్ విల్ ప్రివెంట్ యూ గెటింగ్ ఫ్రమ్ ఎనీ అదర్ క్యాన్సర్, నాట్ జస్ట్ బ్రెయిన్ క్యాన్సర్, ఎనీ అదర్ క్యాన్సర్స్ కూడా ప్రివెంట్. వేరే క్యాన్సర్స్ని ప్రివెంట్ చేసినా బ్రెయిన్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసినట్టే. ఆల్రెడీ అనుకున్నట్టు మెటాస్టాటిక్ ట్యూమర్స్ అన్నీ ఆగిపోతాయి కాబట్టి. ఓకే, సో హెల్దీ లైఫ్ స్టైల్ని కనుక లీడ్ చేసినట్లయితే సో అంటే బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన కదా నార్మల్ హెల్త్ ఇష్యూస్, అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయని చెప్తున్నారు. బిఫోర్ దట్ థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇదండి వాళ్ళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.